సాయిరామ్ అండి. ఒక్క నిమిషం ఆగండి. 1 minute. వంశీ సాయిరామ్. ఈరోజు ఒక ఆధ్యాత్మిక మూర్తి, ఈ కంప్లీట్ టోటలీ డెడికేటెడ్ స్పిరిచువల్ ఫ్యామిలీ. అందరూ అంకితం కాలేరు కూడా. అంకితం కావాలంటే కొన్ని వదులుకోవాలి. మనం ఏం వదులుకోలేం కూడా. ఐ నో దిస్ ఫ్యామిలీ లాంగ్ బ్యాక్. మల్లికార్జున అండ్ మిస్టర్ మేడం గౌరీ గారు. A totally committed family. Looks like very simple. Sir worked as chief general manager, the highest position in our company. But he always be simple. He looks like simple, but he has a very high intellectual thinking. They totally dedicated one of their apartments. మనకు సరిపోవు ఎన్ని రూములు ఉన్నా కానీ. నేను చెప్పాను కదా, అనుకొండలో 6 అంతస్తులు బిల్డింగ్ కట్టించాడు. 6 అంతస్తులు ఏమి లేని వాడు బికారు లాగా వచ్చి 6 అంతస్తులు కలిసి కట్టించాట. స్వామికి మాత్రం ఆ కిచెన్ రూమ్ లో పక్కన చిన్న ఇరుకుగా పడేస్తాడు. మనకు మనసు అప్పుడు దేవుడికి విశాలమైన రూమ్ ఇవ్వటానికి ఒప్పడు. నన్ను ఒక చోట మూల పడేయకండి అన్నా కానీ మనం మూల పడేస్తుంది సూర్యు. Actually, I don't want to speak today, but seeing the face of Gauri madam, I want to speak. Actually, today and tomorrow, I don't want to speak. I request Gauri Sairam, please share your views. Not satsanga, share your views. సాయిరామ్ సార్. దివిజగంగదించినట్టి దివ్య పాదము, భరతుడు తలదాల్చిన భవ్య పాదము, గుహుడు భక్తి కలిగినట్టి శ్రీపాదము, జగతి జనులు బ్రోచే సత్య సాయి పాదము, శ్రీ సత్య సాయి పాదము. దివిజగంగదించినట్టి దివ్య పాదము. అందరికీ ప్రేమపూర్వక సాయిరామ్ అండి. భగవంతుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈరోజు ఇట్లా మాట్లాడే అవకాశము భగవంతుడు కల్పించినందుకు స్వామివారికి ఎంతైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, పెద్దలు లక్ష్మీనారాయణ గారు, కోటేశ్వరరావు గారు, వీరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. నేనేం చెప్తానో ఎట్లా మొదలు పెట్టాలి అనేది కూడా, అంటే స్వామి ఎలా నాకు అవకాశం ఇచ్చారు. నిన్న క్యాజువల్గా కిందటి వారం అంతా మేము పిల్లలకి ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టాలి అని స్కూళ్ళ వైపుకు తిరగటం, కాలేజీల వైపుకు తిరగటం జరిగింది. నిన్న పొద్దునే రిటర్న్ ప్రాసెస్ అయిపోయింది. నిన్న వాళ్ళకి ఎస్సే రైటింగ్ కండక్ట్ చేయటం జరిగింది. సో అయ్యి మధ్యాహ్నం భోజనం చేసి రిలాక్స్ అవుతూ కోటేశ్వరరావు గారు ఏదో ప్రత్యేకంగా నాకు పర్సనల్గా కాపీ ఏం పెట్టారా అని చూస్తే ఈరోజు సత్సంగం నా పేరు రాసి ఉన్నది. నాకేం అర్థం కాలేదు, నేనేం చెప్పాలి అని నేను లక్ష్మీనారాయణ గారికి ఓకే అన్న మాట కూడా గుర్తులేదు నాకు, నిజం చెప్పాలంటే. అయినా కూడా కోటేశ్వరరావు గారు చాలా, అంటే నేను పిల్లలకి ఏ రకంగా ఎంకరేజ్ చేశానో భగవంతుడు ఆయన ద్వారా నాకు కూడా అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. నేను ఒక 2 నిమిషాలు నన్ను వీపు తట్టినట్టుగాను నాకు ధైర్యం ఇచ్చినటువంటి కోటేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలా మాట్లాడబట్టి నేను కొంచెం ధైర్యంగా ఈరోజు నన్ను నేను సిద్ధపరచుకున్నాను. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు గౌరీ, మా వారు మల్లికార్జునరావు గారు. మాకు 2 పిల్లలు, ఒక పావని అమ్మాయి పేరు, బాబు కళ్యాణ్ కుమార్. ఇద్దరు, ఆమె మా అమ్మాయి ఎంసీఏ చేసింది, మా వాడు ఎంబీఏ చేశాడు. ఇద్దరు కూడాను స్వామి సర్వీస్ బాగా చేసేవారు. స్వామి అంటే వాళ్ళ ఇంటర్ అయిపోయినప్పటి నుంచి మేము, అంటే మాతో పాటుగా వాడు 10th క్లాస్ అప్పటి నుంచి కూడా మా వారు మొట్టమొదటగా మేము సిసిసిలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళటం జరిగింది.
సో అప్పటి నుంచి మా జీవితాలలో 90s నుంచి దాదాపు మాకు స్వామితో అనుబంధం ఏర్పడింది. తర్వాత స్వామి సాహిత్యం చదువుతూ సర్వీసులకు వెళ్తూ ఎన్ని రకాలుగా నన్ను స్వామి వైపుకు లాగారు అనేది నాకు తెలియకుండానే ఆయన వైపు ప్రయాణించడం జరిగింది. బహుశా నేను నా చిన్నతనంలో మా రాజలక్ష్మి మేడం గారు నాకు నేను 7th 6th క్లాసులో ఉన్నప్పుడు రాముడి గురించి చెప్పేదనమాట ఆవిడ. రాముల వారి గురించి చెప్పి తను చెప్పేది, ఎప్పుడు భయం ఉన్నా కూడా భయపడినప్పుడు రామ అని తలుచుకో, నీకు చాలా అండగా ఉంటాడు, పక్కనే ఉంటాడు అని. అట్లా నాటుకుపోయి బహుశా ఈ సాయిరాముడు నన్ను తన దరి చేర్చుకున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. సో అట్లా సాహిత్యం చదువుతూ స్వామిని అర్థం చేసుకుంటూ అంటే స్వామి ఉండంగా ఎంత అర్థమైనారు అని నేను చెప్పలేను, కానీ దాదాపుగా ప్రతి సర్వీసులోనూ స్వామి నాకు ఎన్నో రకాల పాఠాలు నేర్పించారు. మనకి సోమవారము ఒక రకంగా, మంగళవారము ఇది పూజ చేయాలి, ఇలాంటి ఒక భావాజాలం ఉంటుంది మనందరికీ కూడాను. అట్లా కాకుండా నేను ఒక ఏప్రిల్ సర్వీస్కి వెళ్ళినప్పుడు స్వామివారు పెంచినటువంటి దీనజనోద్ధరణ పిల్లలకి స్వామి నా చేత వాళ్ళకు కథలు చెప్పే డ్యూటీ వేశారు. అప్పుడు పరమహంస గారని ఆయన చూస్తుండేవాళ్ళు, గీతమ్మ గారు వాళ్ళు ప్రత్యేకంగా సేవదళ బిల్డింగ్కి నాకు ఒక జీప్ పంపించి ప్రతి సర్వీసు కూడాను నార్మల్గా అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో రోజు నుంచి నాకు వేరే సర్వీసు ఇవ్వటం అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ చెందాను. అట్లా ఎందుకు జరుగుతుంది అనేది నాకు తెలియదు. అంటే భగవంతుడి నిర్ణయానికి మనము బద్ధులమై ఉండాలి మెంటల్ గాను. అలాగే ఉండేదాన్ని, ఏది నేర్పిస్తే అది, ఏది ప్రతిదీ అంటే ఈ చేతులతో ఈ సేవ చేయటానికి సిద్ధపడి వచ్చా స్వామి, నువ్వు ఏం నేర్పించినా నేను సిద్ధపడే ఉంటాను అనే చెప్పుకునేదాన్ని. అట్లా వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లలు 60 మంది పిల్లలు, ఒక 10th క్లాస్కి పొద్దున పూట వాళ్ళని చదివించాలి. తర్వాత మధ్యాహ్నం నుంచి అప్ టు 5th క్లాస్ పిల్లలందరికీ కూడా కథలు చెప్పాలి. ఇది నా డ్యూటీ. అయితే ఆ పిల్లలకి ఫస్ట్ డే ఇవాళ ఏం కథ చెప్పుకుందాము అంటే, భాగవతం చెప్పా అంటే కృష్ణుడి కథ చెప్పు అన్నారు. సరే నేను కృష్ణుడి కథ మొదలుపెట్టి చెప్పాను అన్నమాట వాళ్ళకి. చెప్తే చాలా శ్రద్ధగా విన్నారు. సాయిరామ్ అండి. మధ్య మధ్య మీతో మాట్లాడుతుంది, ఏమనుకోకండి, మీకు ఎక్స్ట్రా టైం కూడా ఇస్తాను ఇవాళ. ఏం పర్వాలేదు సార్. after long gap I started భాగవతం టు బాలవికాస్ 2 weeks అయింది. అచ్చా. నాకు ఇప్పుడు 100 మంది 50 మంది కనపడిపోతే అసలు నోటమ్మడి మాట కూడా రాదట్టు. అటు చెప్తాను మేడం, 30-40 మంది కనపడితే నోరు ఎక్కువ బుద్ధి కావట్లా. అటువంటిది 2 పిల్లలండి. ఫర్ 2 purpose ఐఎమ్ టెల్లింగ్, ఐ స్టార్టెడ్ భాగవత 2 weeks అయిపోయింది. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, మర్నాడు పొద్దున పూట చదివించాను 10th క్లాస్కి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి వెళ్ళాను. వెళితే ఇవాళ ఏం కథ చెప్పుకుందాం రా అంటే, ఇంకో కథ వద్దు, భాగవతమే చెప్పు, కృష్ణుడి కథే కావాలి అన్నారు. అంటే నిన్న ఎక్కడ ఆపాను అక్కడి నుంచి అంటే, వద్దుట, కృష్ణుడు ఎట్లా పుట్టాడు తెలియాలట, యశోద దగ్గరికి ఎట్లా వెళ్ళాడు అదే స్టోరీ చెప్పు. కృష్ణుడు అంటే ఒక గంటన్నర సేపు ఆ కృష్ణుడి బాల్యమే చెప్పాను మొదటి రోజు. అదే బాల్యం 10 రోజులు చెప్పించారు నా చేత. నాకైతే ఏం అర్థమయ్యేది కాదు. ఇంకొకటి వినటానికి కూడా వాళ్ళు ఇష్టపడకపోవటం ఏమిటి, కృష్ణుడి కథే ఇంకో రకంగా చెప్తాను అంటే వద్దుట, వాళ్ళకి కృష్ణుడి బాల్యమే కావాలి, బాల్యంలో గోపికలతో గోపాలతో వెన్నముద్దలో ఎట్లా తీసుకున్నారు అదే స్టోరీ వాళ్ళకి కావాలి అంటే, వీళ్ళందరూ గోపాలరేమో అని అనిపించింది. కిందటి జన్మ వీళ్ళు స్వామి దగ్గరికి అట్లా ఈ రూపంలో వచ్చారేమో అని అనిపించింది. మళ్ళీ నేను ఏం నేర్చుకున్నానంటే, భగవంతుడు ఒక్కడనే పట్టుకో. అప్పట్లోనే మాకు చెప్పేవాళ్ళు మా మందిరాలలో అన్ని ఫోటోలు తీసేసి ఏదో ఒక్కటే పెట్టుకొని ఆ ఒక్కడిని నమ్ముకొని, ఏ ఫోటో అయినా సరే, ఏ మూర్తినైనా సరే, ఆడ మగ దేవత దేవి ఎవరైనా పర్వాలేదు, ఒక్కడనే పెట్టుకొని వాళ్ళనే నమ్ముకోండి, ఈ వేవరింగ్ వద్దు అని చెప్పేవాళ్ళు అనమాట అప్పట్లో. అయినా కూడా మనము పూర్వకాలం నుంచి వచ్చిన ఫోటోలు కానీ దేవుళ్ళని కానీ తీసేయలేము మన చేతులతో.
అవన్నీ ఉంచుకొని మనకేం అడ్డం వస్తుంది, ఇన్ని సామాన్లు ఇవన్నీ పోషించుకుంటున్నాము, భగవంతుడే మనకి బరువు అవుతాడా అనుకొని, కాకపోతే మనసుని మాత్రము స్వామి పాదాల దగ్గరే ఉంచగలిగటానికి నాకు అట్లాంటి స్థితి కలిగించాడనమాట ఆ సర్వీస్ ద్వారా. అట్లా ప్రతి సర్వీసు కూడాను నేను కొంత ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవ్వటానికి ఆయన ఎంత తోడ్పడ్డాడంటే చెప్పలేను. చెయ్యి పట్టుకొని నడిపించటము కాకుండగా నాకు ఏది అవసరమో అది నాకు తెలియచెప్పేవాడు స్వామి. దానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను ఆయనకి. నేను అంటే ఆధ్యాత్మికంగా చిన్నతనం నుంచి మా నాయనమ్మ ఆధ్యాత్మ కీర్తనలు పాడేదనమాట. ఆధ్యాత్మ రామాయణం పాడేది ఆవిడ. అలా ఆవిడ దగ్గర కూర్చొని వింటామా, ఏదో తెలీదు మొత్తానికి మేము 7 పిల్లల్లో నాకు గుడికి వెళ్ళే పిచ్చి, ఆ హనుమాన్ చాలీసా చదువుకునే పిచ్చి, ఈ రకమైన ఒక ధోరణి ఉంటుండే చిన్నతనం నుంచి. అంటే మనకి గురించి మనకి అంత తెలియదు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అసలు ఒక జన్మ మనము ఒక రకమైన ఆలోచనలు ఉన్నాయి అంటే అది పూర్వజన్మ సుకృతము, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అదో లేకపోతే తాత ముత్తాతల నుంచి వచ్చేటటువంటిదో ఏదో తెలియనటువంటి ఒక శక్తి మనల్ని ఈ జన్మలో కూడా నడిపిస్తుంది అనిపిస్తూ ఉంటుంది నాకు. అట్లా మళ్ళీ మేము గోలెట్లో ఉన్నప్పుడు 80 పుట్టినరోజుకి 80 నగర సంకీర్తనలు, అంటే అందరూ 1 రోజు 2 రోజులన్నా మధ్య మధ్యలో మానేశారు. నేను 80 నగర సంకీర్తనలు అటెండ్ అయినా అన్నమాట. నా జీవితంలో ఒక మైలురాయి అని చెప్పచ్చు. అంటే ఆ 80 రోజులు పట్టుదలగా వెళ్ళాలి అని కాదు, సంకల్పించుకుంటాం. అందరం కూడా సంకల్పించుకున్నాం ప్రతిరోజు భజనకు ఉండాలి, ప్రతిరోజు నగర సంకీర్తన అటెండ్ అవ్వాలి అని మనం అందరం అనుకుంటాము. కానీ భగవంతుడు కూడా అందుకు అనుకూలమైనటువంటి పరిస్థితి కల్పించి నా చేత సక్సెస్ఫుల్ గా 80 రోజులు పూర్తి చేయించగలిగినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. తర్వాత ఆ సంవత్సరము నెక్స్ట్ పుట్టినరోజు అయిపోయింది. పుట్టినరోజుకి ఎప్పుడు ఏ పుట్టినరోజు నేను 80వ పుట్టినరోజే స్వామి ఒక్కసారైనా మీ వైభవం చూడాలనుంది, పుట్టినరోజు వైభవము అని చెప్పి అప్పుడు కూడా సర్వీస్ కి వెళ్ళానన్నమాట. వెళితే స్వామి నాకు జనరల్ హాస్పిటల్లో సర్వీస్ ఇచ్చారు. అయితే ఆ సర్వీస్ కు వెళ్ళినప్పుడు నాకు ఒక అమెరికన్ డాక్టర్ కి నన్ను ట్రాన్స్లేటర్ గా వేశారు. అది కూడా ఎంత గమ్మత్తుగా అంటే మొదటి రోజున ఆ పేషెంట్స్ ని లైన్లలో పంపించే రోజు అది డ్యూటీ వేశారు. వేసిన ఒక 2-3 గంటలకు అదంతా శుభ్రం చేసుకొని అట్లా కూర్చున్నాను. వెంటనే కొత్తగూడెం నుంచి ఆవిడ పేరేమిటో మనకి జిఎం ఆఫీసులో క్లర్క్ గా చేసేవాళ్ళు, ఆవిడ యంగ్ విడో, అప్పుడు నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ సార్ ఒక ఆవిడ చేస్తారు ఆవిడ మాకు లీడర్ అన్నమాట. అయితే ఆవిడ వెంటనే వచ్చి, గౌరీ నేను వేరే డ్యూటీ వేస్తున్నాను, ఒకసారి నాతో రండి అని నన్ను మళ్ళీ లోపల పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఒక అమెరికన్ డాక్టర్ వచ్చారనమాట, పీడియాట్రిషియన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఆయన దగ్గరికి ట్రాన్స్లేటర్ గా నన్ను కూర్చోపెట్టి పరిచయం చేసి ఆవిడ వెళ్ళిపోయినారండి. నాకు నిజంగా 10 రోజులు ఒక భగవంతుడితో పక్కన కూర్చుంటే ఎలా అనిపిస్తుందో అట్లా అనిపించింది అనమాట. ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన. అమెరికాలో ఉంటాడు, వాళ్ళు బాంబే బార్న్ బ్రాటప్ వాళ్ళు. అయితే ఆయన భార్య ద్వారా ఆయనకి స్వామి పరిచయం అయినారా, వాళ్ళు డివోటీస్ కాదు. కానీ ఎంత స్ట్రాంగ్ డివోటీ అంటే అయినాడంటే ఆయన స్వామి ద సాయి స్మరణ్ అని చెప్పి ఒక బుక్ కూడా రాశారనమాట ఆయన. అయితే ఆయన ఎన్నో విషయాలు, స్వామి విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. మళ్ళీ పేషెంట్స్ వచ్చినప్పుడు అసలు ఒక వితరణ అనేది నేను అక్కడ చూశానండి. ఇవ్వటం అంటే ఏమిటి అనేది నేను అంటే అన్ని సర్వీసులలో కూడా భగవంతుడు చెప్పాడు, ఇవ్వటంలోనే ఉండాలి మనము అని చెప్పాడు అనమాట. అయితే ఆయన చిన్న చిన్న టెడ్డీ బేర్స్, చిన్న టాయ్స్ తీసుకొచ్చాడండి. మెత్తగా ఎంత బాగున్నాయో, నేనే ఒక 2-3 తీసుకుందామని అనిపించేంత అట్రాక్టివ్ గా ఉన్నాయి అవి. ఒక పెద్ద బాక్స్ నిండా ఇవే బొమ్మలు. తర్వాత హిందూపూర్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ ఏమి మెడిసిన్స్ అవసరము అనేది మొత్తము ఆయన అక్కడి నుంచి పంపించాడు ఫస్ట్.
ఇక్కడికి అంటే మనం ఏదైనా ఒక పని చేసే ముందర అక్కడ ఏం అవసరం అవుతుంది మనం సంసిద్ధం చేసుకోవటం, అక్కడ ఏం వస్తువులు తీసుకుపోవాలి అనేది అసలు నేను ఆయన చూస్తుంటే ఎన్ని నేర్చుకున్నానంటే అసలుకి, అంటే ఒక పని చేసే ముందర మనకు ఒక ప్లాన్ ఉండాలి, ఒక సంసిద్ధత మనం తయారు చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర. తర్వాత ఏ పళ్ళు తింటే ఏది మంచిది, అసలు ఫుడ్ వాల్యూస్ ఎంత బాగా చెప్పారంటే, రా ఫుడ్ ప్రకృతి నుంచి వచ్చేటటువంటివి అవి తిని ఎక్కువగా తినటం మూలకంగా మనం ఎంత గట్టిగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని ఇట్లా ఎన్నో విషయాలు చెప్పేవాడు. అన్నిటికన్నా అవుట్ స్టాండింగ్ విషయం ఏంటంటే, ప్రతిరోజు కూడా స్వామి అరేంజ్మెంట్స్ చూడటానికి జనరల్ హాస్పిటల్ మీదుగానే గ్రౌండ్స్ కి వెళ్ళేవాళ్ళు అనమాట. అయితే ఆయనకి ఎవరి నుంచి ఫోన్ వచ్చేదో నాకు తెలీదు. సేవాదళమ్మ కమాన్ హరి అప్ అనేవాడు అనమాట. నన్ను పట్టుకొని ఆయన బయటకు తీసుకొచ్చేసేవాడు. మేము బయటకు వచ్చిన 2 నిమిషాలకి స్వామి కారు వచ్చేదనమాట. మా ముందర నుంచే వెళ్ళేది. స్వామి స్టేరింగ్ గా మా వైపు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళనమాట. ఇట్లా ఒక పుట్టినరోజు దాకా ప్రతిరోజు పొద్దున సాయంత్రము 4 సార్లు ఒక 13 దర్శనాలండి. అట్లాగూ నాకు అసలు ఎంత దుఃఖము కాదు, అది భాషకు అందనటువంటి భావన అది. ఎంత నాకు స్వామి ఎంత దగ్గరగా అనమాట. అసలు మనం కులవంత హాల్లో అట్లా దొరకదు. ప్రతిరోజు పొద్దున సాయంత్రము స్వామి స్మైలింగ్ గా అట్లా మా వైపు చూసుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. మళ్ళీ చూస్తూ వచ్చేవాళ్ళు. అసలు అద్భుతమైన దర్శనాలు. అప్పుడు స్వామి ఏది ఉంచుకోరు కదా, మనం కొంచెం చేస్తే దానికి ఒక 10 ఇచ్చేసి మళ్ళీ చేతులు దులిపేసుకుంటారు. నా అనుభవం అయితే ఎప్పుడు బ్యాలెన్స్ ఉంచుకోరు. నాకు ఒకసారి నేను ఖమ్మంలో అందరూ కూడా చిట్టీలు తీసుకుంటారు కదా, మనకి ఏది ఫ్యూచర్ లో కావాలి అవసరమో స్వామి ఇస్తారు సందేశం అని. అప్పుడు అట్లా తీసుకుంటే నాకు ఒక పుల్లల చీపిరి వచ్చింది. ఒక పుల్లల చీపిరి గోడంబడి ఇట్లా పెట్టి ఉన్నదనమాట. నాకైతే అర్థం కాదు. అందరికి మంచి మంచి భజనల గురించి, నగర సంకీర్తనల గురించి ఏమేమో వచ్చినాయి. నాకు ఈ చీపిరి బొమ్మ వచ్చింది. నాకేం అర్థం కాలేదు, చిన్నతనం అనిపించింది. అప్పుడు ఖమ్మం ఆయన బాలవికాస్ ఆయన, ఈ పేర్లు మర్చిపోతుంటా నేను, ఆయన సామమూర్తి గారు సామమూర్తి గారు అది పెట్టారు, నిర్వహించారనమాట మాకు స్టడీ సర్కిల్. అయితే అప్పుడు అది వచ్చిందే. నేను అన్నాను, ఏమి స్వామి అందరికి మంచి మంచి వచ్చినాయి, నాకేమో ఈ చీపిరి కట్ట వచ్చింది ఎందుకు అంటే, అమ్మ నువ్వు రోజు చీపిరి కట్ట ఒక లక్ష్మీదేవికి సింబల్ చెప్పుకోవచ్చు. లేదంటే నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందేను. రేపటిది ఇవాళకి నీకు దొరకదు. ఏ రోజు స్వామి గురించి నువ్వు శుభ్రం చేసుకొని ఏ రోజు పుణ్యం ఆ రోజే, నిన్నటిది నీకు బ్యాలెన్స్ ఉండదు అని చెప్పారనమాట మేము మణుగూరులో ఉన్నప్పుడు. అంటే భగవంతుడు ఎంత చెప్తున్నారు అంటే, మనకి ఏం కావాలి అనేది ఆయనకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. మన ఇంట్లో ఉన్న మనుషులకు కూడా తెలియదేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒక అంతర్యామిలాగా ఆయన ఉండి మనకేం కావాలి, ఎప్పటికప్పుడు దీనికి ఏం నేర్పించాలి అని నాకు ఎన్ని రకాల సందేశాలు, ఎన్ని రకాలు మనకి ఇస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఆయన. నేను ఒక మాట చెప్పాడు. చెప్పండి సార్. మీరు ఎందుకంటే మీరు మొన్న అనుగ్రహము అంటే, అవును, మీకు అనుగ్రహించాడంటే ఆయన 2 మాటలు రాసుకోండి: అనుసరణ, గ్రహించడం. రైట్ ఇట్. ఆయన స్వామి మీలో ఉండి మీకు అనుగ్రహం చేయాలంటే ఈజ్ ఫాలోయింగ్ ఆల్ ది 24 hours and 365 days. When he is following you all the 24 hours and 365, then only he knows what is your necessity. మీతో మిమ్మల్ని కూడా ఉండి గనక ఫాలో అయితేనే మీకు ఎప్పుడు ఏ అవసరమో తెలుసు గనక. అనుగ్రహము అంటే ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. మన వేద క్లాసులు ఎవరికి ఎక్కింది బొరక తెలియదు కానండి. చప్పట్లు కట్టండి, ఆపండి అమ్మా, కథలు వినండి. అనుగ్రహము అంటే అనుసరించి గ్రహించటం అంటే, when he follows all the 365 days and all our lifetime only, ఎప్పుడు ఏమి కావాలో అప్పుడు అనుగ్రహిస్తుంటారు. దట్స్ అనుసరణ అండ్ గ్రహించటం. ఫ్యాంటాస్టిక్ మేడం. ఇప్పుడు కూడాను చూడండి, వారం రోజుల నుంచి క్షమించుట, గివ్ అండ్ ఫర్గివ్, ఇదే పిల్లలకి
ఎంత అవకాశం వస్తే వాళ్ళకి ఎవరు కనిపిస్తే వాళ్ళకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇలా చెప్పండి, ఇలా బ్రీఫ్ చేయండి, స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ 4 పాయింట్లు చెప్తే వాళ్ళు దాని మీద వాళ్ళు బేస్ అయ్యి రాస్తారు అని చెప్తూ ఉంటే మళ్ళీ కొత్త టాపిక్ మళ్ళీ అవస్థ పడుతున్నానేమో అని అనుకున్నారేమో. నాకు ఈ రోజు ఇట్లా అవకాశం ఇవ్వటం కూడా ఇది కూడా యాదృచ్ఛికం కాదనిపిస్తుంది. స్వామి ప్లాన్ లో ఇది కూడా ఒక భాగమేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే మెంటల్ గా ప్రిపేర్ అయినావు కదా, అది కూడా ఇక్కడ ఉపయోగపడేటట్టుగాను నన్ను ఆయన దీనికి కూడా ఉపయోగించేశారు. అది నిజంగా వండర్ అనిపించింది నిన్న నాకు కోటేశ్వరరావు గారు మాట్లాడుతుంటే. ఇంకెందుకమ్మా టాపిక్ బ్రహ్మాండంగా ఉన్నది కదా, ఇంకా అదే మాట్లాడు అని చెప్పారంటే నాకు సంతోషము వేసింది, స్వామి చతురతకి ఆశ్చర్యము వేసింది నాకు. సో భగవంతుడిని నమ్ముకొని ఉంటే మన జీవితము నల్లేరు మీద బండిలాగా నడుస్తూ ఉంటుంది. ఒకవేళ అటు ఇటు అయినా కూడాను స్వామి చూసుకుంటారు అంటానికి అది అంటే మనము ఒక కరెక్ట్ పాతలో నడుస్తున్నందుకు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటాం. మన అందరం కూడాను స్వామిని అనుభవిస్తూ, స్వామి మాటలు వింటూ, స్వామి సందేశాలు చదువుకుంటూ అలా నడుస్తూ మన జీవితాలలో కష్టాలు నష్టాలు ఉంటుంటాయి, కానీ అవేవి మన మనసు దాకా రావు. అట్లా రాకుండా వెళ్ళే వాళ్ళే మనమందరం, మన గ్రూప్ వాళ్ళందరము అని అనిపిస్తుంది నాకు. మీ అందరికీ నేను ఇచ్చుట లేదా క్షమించుట అనే దాని గురించి పిల్లలందరికీ ఏం చెప్పానో మీరందరూ కూడా బాల వికాస్ పిల్లలే అని అనుకోని చెప్తాను. సో దయతో మన్నించి నేనేం చెప్తున్నానో మనందరికీ తెలిసిన విషయాలే, మీరందరూ నిష్ణాతులు, అట్లా అనుకుంటే మనమేం చెప్పలేము. కాబట్టి మీరందరూ పిల్లలు, నేను బాల వికాస్ టీచర్ని అనుకొని చెప్పే 2 మాటలు మీరు అందరూ కూడాను శ్రద్ధగా ఆలకించి మళ్ళీ ఒకసారి అంటే మనకు తెలిసిన సంగతులే కాబట్టి మనొకసారి వింటారని ఆశిస్తూ, సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఈరోజు మనం ఇచ్చుట క్షమించుట గురించి మాట్లాడుకుందాం. అంతే, మనము ప్రకృతి నుంచి ప్రకృతిలో మమేకమయ్యి ప్రకృతిని సృష్టించిన తర్వాతనే మనల్ని సృష్టించాడు భగవంతుడు అని మనందరికీ కూడా తెలుస్తుంది కదా. అట్లా తాను అనేకం కావాలి అనే ఒక సంకల్పానికి మనమందరం కూడా భూమి మీదకి వచ్చాము మన తల్లుల ద్వారా. అట్లాగే ఈ ప్రకృతి వల్లే మనం ఇంత సుఖమయ జీవనం గడుపుతున్నాము అంటే ప్రకృతి ఆధారం. కాబట్టి ఈ ప్రకృతి మనకి ఎన్నో రకాలుగా మనకి ఇస్తూ ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, ప్రకృతి నుంచి తీసుకోకుండా అసలు మన మనుగడ సాగించలేము. అంతేకాకుండాను ఒకసారి ప్రకృతిని కనుక పరిశీలిస్తే ఎంత నిస్వార్థ సేవ చేస్తుంది. ప్రకృతి నుంచి పాఠాలు అని మనకి గ్రూప్ 1లో కూడా స్వామి ఒక ప్రత్యేకమైనటువంటిది ఒక లెసన్ పెడతారు. అంటే అసలు బాల వికాస్ ప్రతి లెసన్ కూడాను ప్రపంచ పుస్తకాలు అన్నిట్లోనూ పెట్టాలని అనిపిస్తుంది సార్ నాకైతే. అంత బాగుంటాయి పాఠాలు అయితే. ప్రకృతి నుంచి పాఠాలు అసలు గ్రూప్ 1, 2, 3 మొత్తం 10th క్లాస్ దాకా ఈ పాఠాలన్నీ పెడితే ఎంత బాగుంటుంది. అట్లాంటి రోజులు ఎప్పుడు వస్తాయా అని అనిపిస్తుంది, అంత బాగుంటాయి ఇవి. ఈ ప్రకృతి నుంచి మనము ఎన్నో రకాల పదార్థాలు, సేవలు ఎన్నో పొందుతూ ఉంటాము. కానీ ఎవరిని కూడా మనం పట్టించుకోము. ఒక సూర్యచంద్రుల్ని మనము ఎంత గమనిస్తూ ఉంటాము. అంటే ఎవరో తప్ప మనము రోజు సూర్య భగవానుడికి కృతజ్ఞత చెప్పుకొని మన రోజు మొదలు పెడదాము అనేటువంటి పర్సంటేజ్ తక్కువైపోతున్నది పిల్లలకి. అది మనం తప్పకుండా నేర్పించాలి. మానవుడు ప్రకృతి పట్ల కృతజ్ఞతగా వ్యవహరిస్తూ తన వంతు సేవను అందించగలిగితే, కాపాడగలిగితే భవిష్యత్ తరాలకి సుఖమైన జీవితాన్ని మనం అందించిన వాళ్ళం అవుతాం. మనమందరం అనుకుంటాము చాలా సంపాదించి పిల్లలకు సౌకర్యమైనటువంటి జీవితం ఇస్తున్నాము అని మనం అనుకుంటాము. కానీ నిజంగా మన బాధ్యత అంతేనా అని మనం ఆలోచిస్తే మనం అసలుకి భవిష్యత్ తరాలకి శూన్యం మిగిలిస్తున్నాం అనేది చెప్పక తప్పదు అసలుకి. ఎందుకంటే రేపొద్దున ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుక్కునే స్థితి వాళ్ళకి కలిగించేంత పొల్యూషన్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. మనం ఇచ్చేది సుఖం కాదు, నరకాన్ని ఇవ్వబోతున్నాం అనేది ప్రతి వాళ్ళం కూడా గమనించాలి.
కాబట్టి ప్రకృతి నుంచి ఎన్నో రకాల వనరులు అనుభవిస్తున్నప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది అనేది ప్రతి వాళ్ళం కూడా గుర్తు చేసుకోవాలి. అట్లా పిల్లలకి నిస్వార్థ సేవలు అందించే సూర్యచంద్రులు, భూమిలో ఉన్నటువంటి నిక్షేపాలు, సముద్రాలు, నదులు, చెట్లు, చేమలు, స్వచ్ఛమైనటువంటి గాలి, చెట్ల నుంచే వచ్చేటటువంటి ఫలాలు, ఇట్లా ఎన్ని మనం అనుభవిస్తున్నాము. అట్లాగే మనం అందరం కూడా చదువుకుంటాం, ప్రకృతి గురించి చదువుతూ ఉంటాం, పొల్యూషన్ గురించి, ఎన్ని రకాల సౌండ్ పొల్యూషన్స్, ఎన్ని రకాల ఫుడ్ పొల్యూషన్స్, ఇవన్నీ చదువుకుంటున్నాము. చదువుకోవటం దేనికంటే మార్కులు తెచ్చుకుంటానికి, ర్యాంకులు తెచ్చుకుంటానికి, ఉద్యోగాల కోసమే తప్ప పరివర్తన కోసం కాదు అనేది అర్థమవుతున్నది. పిల్లలకు అందరికీ చెప్పాలి, పాఠం చదవాలి, పాఠం నుంచి మనము పాఠాలు నేర్చుకొని జీవితాన్ని మార్చుకోవాలి, జీవితాన్ని పెంపొందించుకోవాలి, జీవితాన్ని సక్రమమైన పద్ధతిలో అనుభవించాలి అనేది మనము ప్రతి వాళ్ళం కూడా పిల్లలకు చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివించడం అనేది చాలా అవసరం. ఈ రోజు చాలా పిల్లలకు చదవాలి అనేటువంటిది 4 స్కిల్స్ మనం చెప్పేవాళ్ళం. మన చిన్నతనంలో మేము నేర్చుకున్నది చదవటం, చూసి చదవటం, తర్వాత చూసి రాయటం, చూసి రాత హ్యాండ్ రైటింగ్ ఉండేది. దాని తర్వాత స్పీకింగ్, ఓరల్ గా మనం ఏదైనా చదివింది చెప్పటం, సంభాషించటం. అంతేకాకుండా మనము 4వ స్కిల్ చదువుట, రాయుట, చెప్పటము, ఇలా 4 స్కిల్స్ డెవలప్ చేసేవాళ్ళు మనకి. అట్లా కాకుండా మనం ఇప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్ ఆన్సర్స్, అసలు టెక్స్ట్ బుక్ చదివే హ్యాబిట్ మనం పిల్లలకి కలగజేయటం లేదు. ఏదో వర్క్ బుక్స్ అవి చదివించటము, మేడ్ ఈజీ క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్ గా చదువుకోవటము, అట్లా వాళ్ళని చాలా ఒక నేరోగా తయారు చేస్తున్నాం అనమాట. ఒక బ్రాడ్ థింకింగ్ గాను, ఒక విజన్ ని పెంచేటట్టుగాను, ఒక అవగాహన కల్పించేటట్టుగాను మనము పిల్లల్ని చదివించట్లేదని అనిపిస్తుంది నా ఆలోచన. అంతేకాకుండాను పిల్లలకి మా చిన్నతనంలో మేము 7గురం పిల్లలమైనా కూడాను మా అమ్మ 5వ తరగతి చదివింది, కానీ మమ్మల్ని హరికథలు, బుర్ర కథలు చెప్పే చోటికి మమ్మల్ని అందరినీ తీసుకొని పోయేది. మేమందరం వరుసగా కూర్చొని ఆ హరికథ, ఆ బుర్ర కథ, అంటే రామాయణం మీద, భారతం మీద, భాగవతం మీద, అప్పట్లో కల్చరల్ యాక్టివిటీ అంటే అదే ఉండేది అనమాట. ఏదైనా ఒక భరతనాట్యము, అందులో కూడాను కూచిపూడి, ఏదైనా ఒకటి తీసుకొని దాని మీద నృత్యము, ఒక టాపిక్ మీద అటువంటివి చూపించేది అనమాట. తీసుకుపోయి ఓపికగా కూర్చోపెట్టి అప్పట్లో మాకు టెంపుల్స్ లో సంబరాలు, తిరణాలు జరుగుతుండేవి అనమాట. లేకపోతే శ్రీరామనవమి పందిళ్ళు, అప్పట్లో మాకు ఆంధ్ర వైపు గుంటూరులో పెరిగాం మేము. అక్కడ రామనామ క్షేత్రం, అవన్నీ అక్కడ తిరణాలు జరిగేవి. ఆ తిరణాలకి దూరమైనా కూడా రిక్షాలు కట్టించుకొని మమ్మల్ని తీసుకుపోయి అక్కడ కూర్చోపెట్టి, అంటే తను ఏది అందించలేదో అది అందించే వైపుగా మమ్మల్ని ప్రోత్సహించేది. అట్లాగే భక్తి సినిమాలు ఏదన్నా వస్తే అందరినీ తీసుకుపోవటము, లేకపోతే మమ్మల్ని పంపించడము చేసేది. మేము చదువుకుంటున్నప్పుడు మా దగ్గరే కూర్చునేది. తను చదివింది 5వ తరగతి, మేమందరం గ్రాడ్యుయేట్స్. కానీ చదువుతుంటే మన చదివే పద్ధతి ప్రకారం ఇది అర్థమై చదువుతున్నదా లేదా అని గ్రహించుకునేది. నొట్టుగా చదివితే మళ్ళీ చదివించేది అదే పాఠం అనమాట. మళ్ళీ బాగా చదివిన దాకా ముందు సబ్జెక్టు చదవాలి, తర్వాత లాంగ్వేజ్లు చదవాలి. ఆ రోజుల్లోనే ఆమె చదువుకున్న 5వ తరగతి వరకు ఎంత అవగాహన ఉండేది అంటే, చదువు ఎంత చదివామో అని కాదు, మన విజ్ఞత అనేది, అంటే జ్ఞానం వేరు, విజ్ఞత వేరు, సుజ్ఞానం వేరు. మనకి ఈ విజ్ఞత అంటే వైజ్నెస్, విజ్డమ్ అనమాట. ఈ విజ్డమ్ అనేది మనకి కనుక పెరగకపోతే ఈ జ్ఞానం అనేది దుర్వినియోగం అవుతుంది అని నా అభిప్రాయం. అంటే జ్ఞానానికి సుజ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము ఇది తోడవ్వాలి. తోడవుతేనే ఏ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎంతవరకు ఉపయోగించాలి అనేది మనిషికి తెలుస్తుంది. కాబట్టి పిల్లలకి ఇటువంటి అవగాహన కలిగించాలి చదువుకునేటప్పుడు అనేది మనం అందరం కూడా తల్లులం. కాబట్టి తల్లులము, బాల వికాస గురువులు చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్లలలో సృజనాత్మక శక్తి పెరగాలి అంటే ముందర చదవటము అనేది చాలా ఉపయోగం. చదివింది మళ్ళీ చెప్పగలగటం మళ్ళీ ఇంకొకటి. ఇవి 2 మనం చేయగలిగితే వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తుని మనం బాగా తీర్చిదిద్దగలగటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
ఇప్పుడు మొక్కలు నాటాలి, ప్రతి జూన్లో జూలైలో మనకి ఈ ప్రేమ తరువు అని ఒకటి వస్తుంది. అందరూ నాటుతాము, ఫోటోలు దిగుతాము. ఫోటోల ఫ్యాషన్ ఎక్కువైపోతుంది, రికార్డింగ్ డాక్యుమెంటేషన్ ఇవి పెరిగినట్టుగా దీని ఆఫ్టర్ రిజల్ట్ ఏమిటి, మొక్క ఎంత పెరుగుతున్నది, ఇది ఎంత ఉపయోగము, ఇది ఎక్కడ పెడుతున్నాము, దీనికి ఆఫ్టర్ వర్డ్స్ దీన్ని రక్షించేది ఎవరు అనేది ఎవరు పట్టించుకోవటం లేదు. మొక్కలు ఎన్ని వేలు పెట్టాము, ఎన్ని లక్షలు పెట్టాము, ఎన్ని ఫోటోలు దిగాము, ఎంత డాక్యుమెంట్ చేశాము, మనం పై వాళ్ళకి పంపించాము. ఒక లెక్క ప్రకారంగా బతుకుతున్నాం తప్ప ఫీల్ అయి బతకటం లేదని అనేది నాకు కొంచెం బాధగా అనిపిస్తుంటుంది. అయితే మారింది కదా మేడం, ట్రెండ్ మారిపోయింది కదా మేడం, ఇప్పుడు అంతా లెక్కలు అంతే లెక్కలండి. ఏమైనా ఫోటోలకు ఇంపార్టెన్స్ పనిలో లేదు. డేటా అయిపోతుంది, స్టాటిస్టికల్ డేటా ఎక్కువైపోయింది. ఒక క్లర్కల్ లాగా అయిపోతున్నది, ప్రతి డ్యూటీ ఒక క్లర్క్ అంతే. అక్కడ మన మనసున్నదా, మన మనసు పెడుతున్నామా, భావన ఏమిటి, ప్రకృతిలో మనం మమేకమవుతున్నాం, పిల్లలకి ప్రకృతి గురించి ఒక పాఠం చెప్పింది ఏమీ లేదు. ఎన్ని మొక్కలు నాటామన్నదే క్యాలిక్యులేషన్ అనేది అవుతున్నది. ప్రతిదీ కూడాను ఒక లెక్క ప్రకారంగా బతుకుతున్నాం తప్ప భావజాలం అనేది, భావాలు అనేవి చచ్చిపోతున్నాయేమో అనిపిస్తున్నది నాకు చూడబోతేను. ఇది వరకు మనకి ఆషాఢ మాసం వస్తే ఈ తెలంగాణలో చెట్ల తీర్థమని పోయేవాళ్ళు. ఇప్పుడు నాకు చాలా తక్కువ కనిపిస్తున్నది. మరి ఈ సిటీలలో, సింగరేణిలో అట్లా చాలా ఉండేది. ఇక్కడ ఈ సిటీలో మనకు అటువంటి వాతావరణం అంతగా ఏమంతా తెలియదు మనకి. మాకు ఆంధ్ర వైపు కార్తీక మాసం వనభోజనాలని చెప్పి ఉసిరి చెట్ల దగ్గర మాకందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసి, గుళ్ళల్లోనే ఉండేవి ఉసిరి చెట్లు. అట్లా అందరికీ అక్కడ దీపాలు పెట్టి అందరికీ కూడా ఉసిరి, అంటే చెట్టు ఇంపార్టెన్స్ అనేది చిన్నతనంలో మాకు ఆ రకంగా మాకు గురువులు చెప్పేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ 2007 సంవత్సరంలో మేము గోలేట్లో ఉన్నాము. అప్పుడు మేము మా ఇంటి వెనకాతల 2 చేతులు ఆ చెట్టుకు వాటేస్తే 2 చేతులు కలవవు, అంత పెద్ద మాను చెట్టు అనమాట. అది ఎన్ని వేల సంవత్సరాలదో అది ఉన్నది. ఆ చెట్టు చూసి నాకు చాలా పరవశం అయ్యేదనమాట. రోజు ఒక్కసారి ఆ చెట్టును ఆలింగనం చేసుకొని ఆ చెట్టుకి హృదయాన్ని ఆనిచ్చి, తలకాయ ఆనిచ్చి ఆ చెట్టుతో కొంచెం సేపు సంభాషిస్తుండేదాన్ని. ఆ చెట్టు నాకు చాలా అభయాన్ని ఇస్తున్నట్టుగా అనిపించేది. అయితే చూడండి, మనిషికి మనసు అనేది ఒక్కొక్కసారి శత్రువు అవుతూ ఉంటుంది. మా ఇంటి ఎదురుకుండగా ఇంకో ఏ టైపు ఇల్లు పెద్దది, ఇంతకంటే పెద్దది, ఒక ముస్లిమ్స్ ఖాళీ చేసి వెళ్ళారనమాట. మాకు ఎలిజిబిలిటీ ఉన్నది ఏ టైపు ఇల్లు. అయితే మా వారికి పోరు పెట్టారనమాట, మనం ఆ ఇంటి ఎదురుకుండగా ఇంటికి మనం వెళదాము, అప్లై చెయ్యి అని చెప్పి. సరే పాపం మా వారు దేనికి నో అనే మనిషి కాదు ఆయన. సరే ఆయన అప్లికేషన్ పెట్టారు, మంచి చెడులో ఆయన ఏం ఆలోచించలేదు. అయితే ఒక రోజున అది శాంక్షన్ అయిపోయింది. దానికి సున్నాలు కొట్టించడానికి, దానికి అంతా కూడా వర్క్స్ కూడా శాంక్షన్ అయినాయి. ఈ లోపల జరిగింది, ఒక క్లర్క్, ఒక ఆయన జిఎం ఆఫీస్ నుంచి వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన చెప్పింది బట్టి మా వారంటే ఆయనకు చాలా మంచి, అంటే ఒక శ్రేయోభిలాష అనమాట. మా వారికి హితైషి ఆయన. అయితే ఆయన వచ్చి, అమ్మ మీరు ఇల్లు మారాలి అనుకుంటున్నారు, అది ఇల్లు మీకు శాంక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది, కానీ నేను ఒక అడ్వైజ్ ఇవ్వటానికి వచ్చానమ్మా మీకు. మీరు ఇల్లు మారద్దు, మీరుంటున్న ఇల్లే చాలా మంచిది, వాస్తు ప్రకారంగానే ఏదైనా కూడా ఈ ఇల్లు మీకు కలిసి వస్తుంది, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పారు. కానీ మన మనసు మన ఆలోచనలకు తగ్గట్టుగా మన మనసుని మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. మనకి ఏది కోరిక ఉంటుందో ఆ కోరిక తీర్చుకునేటట్టుగానే మన ప్రవర్తన ఉంటుంది. పోగాలము దాపురించిన అన్నట్టుగాను నాకు ఎవరి మాట వినే స్థితిలో లేను నేను. అప్పుడు వెంటనే ఇల్లు, మా అమ్మాయి సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి వచ్చిందనమాట. దానికి 3 ఏళ్ల కూతురు ఉన్నది, పెద్దది, 3-4 సంవత్సరాలు. బాల వికాస్ క్లాసులు చెప్పుకుంటేదాన్ని ఆ వాకిట్లోనే కూర్చొని అక్కడ ఇంటి ముందర. అటువంటి దాన్ని ఆ ఇల్లు బాగు చేయిస్తుంటే ఎదుర్కొండగా రోజు నేను వెళ్ళేదాన్ని, నా కూతురు కూడా నా వెనకాతలు వచ్చేది. ఆ ఇల్లు అంతా బాగు చేయించుకున్నాము, ఇల్లు షిఫ్ట్ అయిపోయినాము. ఈ లోపల దానికి 7వ నెల వెళ్ళిపోతున్నది అని చెప్పి మళ్ళీ వాళ్ళ అత్తగారింటికి తీసుకురావాలని మేము హైదరాబాద్ వచ్చాం. వచ్చిన ఒక 4 రోజులకి నాకు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి నా తెల్లారి
అసలు ఏమి అపస్మారకం అయిపోయింది శరీరము. అక్కడి నుంచి నేను హాస్పిటల్లో చేర్పించారు నన్ను. చూడండి ఎంత తమాషా అంటే, నేను సిక్ అయినాను, నాకు మొత్తం బ్లడ్ వామిటింగ్స్ అనమాట. బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది బయటికి నాకు. అసలు శరీరంలో స్పృహ లేదు. నాకు వచ్చిన 4 రోజులకి నా కూతురికి ఎఫెక్ట్ అయింది. అది ఇంకో హాస్పిటల్లో, నేను ఒక హాస్పిటల్లో. పెద్దవాళ్ళ మాట వినకపోవటము అంటే, ఒక చెట్టుని నేను ఆశ్రయించా. చెట్టుని ఆశ్రయించాను, అది నాకు అభయం ఇచ్చింది. తెలుస్తోంది నాకు. రోజు చెట్టు దగ్గరికి పోయి ఆలింగనం చేసుకోవటంలో నాకు ఎంతో మేలు జరుగుతున్నదని అర్థమవుతున్నది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్న దానికి చేజేతులారా నేను చేసుకున్న చేటుకి నేను అనుభవించా, నా కూతురు అనుభవించింది. అది కడుపుతో ఉన్న పిల్ల, 8 నెలల కడుపుతో ఉన్న పిల్ల. ఎంత నరకం అనుభవించావంటే, నా శరీరంలో నుంచి 3వ రోజుకి నేను బయటకు వచ్చేసాను. అయిపోయింది. శరీరమే ఉంది, నేను బయటకు కూర్చొని ఉన్నాను. పక్కన స్వామి వచ్చి కనిపిస్తున్నారు. ఆయన తలకాయ వరకు అట్లా కనిపిస్తున్నది. ఏమి చూసుకుంటున్నావని అన్నారు స్వామి. అంటే, స్వామి నేను బయటకు వచ్చేసాను, ఎట్లాగో ఇప్పుడు నాకు శరీరం ఉండదా అన్న. అంటే, నువ్వు మళ్ళీ బతకాలనుకుంటున్నావా అన్నారు స్వామి. అంటే, అవును స్వామి. అంటే, ఎందుకు బతకటం అని అన్నారు స్వామి. అంటే, నా అత్తమామలు నన్ను నమ్ముకొని వచ్చారు కదా స్వామి, మరి వాళ్ళని నేనేం చెయ్యను అని. అత్తమామల కోసం బతుకుతావు నువ్వు, అయితే పో బతుకు అని వెళ్ళిపోయినారు. ఎవరైనా నమ్మరు అని నేను చెప్పటం లేదు స్వామి. కానీ చెట్టు ఎంత రక్షిస్తుందో, చెట్టును కాదనుకున్న దానికి నేను ఎంత నరకం సృష్టించుకున్నానో. నా కూతురు చావు బతుకుల దాకా వెళ్ళి దాన్ని రక్షించాడు, నన్ను రక్షించాడు ఆయన. మళ్ళీ ఆయనకి ఎంత శ్రమ, చెప్పిన మాటే విన్నట్టయితే ఆయనకి శ్రమ పెట్టకుండా ఉండేదాన్ని కదా అని అనిపించింది. చివరికి ఇద్దరం బతికి బట్టగట్టి ఇంటికి చేరాము. అది మళ్ళీ అదే హాస్పిటల్లో డెలివరీ అయ్యి, ఆయన ఎంత మేలంటే, ఎంత దయ ప్రేమ చూపించారంటే, తల్లి బిడ్డలిద్దరూ. మాకు వచ్చినటువంటిది విషజ్వరం. ఆ విషజ్వరం వస్తే లోపల గర్భానికి తల్లికి ఎంత ప్రాణగండము. అటువంటి గండాన్ని గట్టెక్కించి, నన్ను గట్టెక్కించి మళ్ళీ మా కుటుంబాన్ని నిలబెట్టిన స్వామి. అది అసలుకి నిజంగానే అనిపిస్తుంది అనమాట. నన్ను నేను ఎన్ని సహస్రం తిట్టుకొని ఉపయోగం ఏముంది, భరించుకున్నాను కదా. ఇట్లా మనం అనుకుంటాము చెట్లే కదా అని అనుకుంటాం, కానీ చెట్లు చేసే మేలు ఎవ్వరూ చెయ్యరండి అసలుకి. చెట్లని మనం ప్రేమిస్తే, ఆ జగదీష్ చంద్రబోస్ చెప్పింది 100% కరెక్ట్. చెట్లకి ఎంత ప్రాణశక్తి ఉంటుందో. ఎప్పుడు కూడా మన ఎదురుకుండగా ఉన్న చెట్లను ప్రేమించి, వాటి కోసం గాయత్రి చెప్పి, వాటి కోసం నిలబడి, ఆ చెట్ల గాలి పొద్దున్నే 5 గంటలకో 4 గంటలకో నిలబడి కాసేపు వాటి గురించినటువంటి ఆలోచనతో ఉంటే, రోజంతా మనకి ఎంతో ప్రత్యక్ష దైవాలల్లే అనిపిస్తారు నాకు దేవతలు అవి, వృక్ష దేవతలు. అయితే నేను బాంబేలో పల్లవి అని ఉంది ఒక అమ్మాయి. వాళ్ళు మా తెలుగు వాళ్ళే వాళ్ళు. ఆ అమ్మాయి ఇట్లా చెప్పింది ఒకసారి. అమ్మాయి చెట్లతో మాట్లాడుతుంది, చుట్టూ ఉన్న జీవరాశితో కూడా మాట్లాడుతుంది, ప్రతినిత్యం మాట్లాడుతుంది. మీరు చెప్తుంటే నాకు అమ్మాయి పల్లవే గుర్తుకొస్తుంది. స్పీక్ విత్ ఆల్. చాలా పెక్యులర్, మీలాగానే ఉంటుంది ఆవిడ, పెక్యులర్ లైఫ్. సాయి అయితే 2012 ఇంకా 13లో మేము రిటైర్ అయిపోతామని అనగా, మా ఇంట్లో సిసిసిలో 2 మామిడి చెట్లు ఉండేవి. అయితే మామిడి చెట్ల దగ్గర నిలబడి, చాలా పెద్ద వృక్షాలు, చాలా ఓల్డ్ అనమాట అవి. చాలా వయసు ఉన్నవి అనుకుంటాను. చాలా ఎత్తుకు పెరిగినాయి అవి. పచ్చడి కాయలు, మామిడికాయ ఊరగాయ వేసుకునే కాయలు అనమాట అవి. కొన్ని వేల కాయలు కాసేవి. అయితే 2012 సంవత్సరము పూత కూడా రాలేదు. అయితే నాకైతే ఎంత ఆశ్చర్యం వేసిందో. మేము ఇంకొక సంవత్సరమే ఉంటాం కదా మామిడి చెట్టు, నువ్వు పుయ్యకుంటే ఎట్లాగూ, మేము వెళ్ళేటప్పుడు నీ కాయలు తినిపోవద్దా, మా మీద కోపమా అనుకుంటూ రోజు అక్కడ నుంచొని మొక్కను పట్టుకొని, ఆ చెట్టును పట్టుకొని సాయి గాయత్రి చెప్పేదాన్ని. మా పూజా గృహానికి, మా గదికి పక్కకే ఉండేది అనమాట. ఆ పక్కకే మా అత్తగారు ఆ మామిడి చెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టేది. అయితే ఆ చెట్టును పట్టుకొని, అన్ని చెట్లు పూసినాయి, నువ్వెందుకు పూయావు అని రోజు ఒకసారి 9 గాయత్రులు 11 గాయత్రులు అట్లా చెప్పి లోపలికి వచ్చేదాన్ని, తులసమ్మలో నీళ్లు పోసి.
మీరు నమ్మరు, నెల రోజుల తర్వాత చూస్తే అక్కడక్కడ పూత కనిపించింది. ఎంత సంతోషం వేసిందో ఆ చెట్టును పట్టుకొని ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పానో నాకే తెలియదు అసలుకి. ఆ తర్వాత ఎంత విరగ పూసింది అనమాట. ఒక నెల రోజుల్లోనే విరగ పూయటము అసలుకి నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే లేటుగా పూస్తుందని నాకు తెలియక నేను దాన్ని ప్రాధేయపడ్డానా, లేక నేను ప్రాధేయపడటం మూలకంగా అది పూసిందా తెలియదు. కానీ అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మనం ఈ పని చేయటం మూలకంగా ఈ రియాక్షన్ వచ్చింది, ఇది ఇట్లా రెస్పాండ్ అయింది అని అనిపించింది నాకైతే. ఆ ఆనందం చాలా మిగిలిందనమాట. సో చెట్లంటే మొదటి నుంచి కూడాను చాలా ప్రీతిగా ఉంటుంది. ఎంత పెద్ద చెట్లు, ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆ వాతావరణంలో ఏమేమి చెట్లు ఉన్నాయి అట్లాగూ. మేము మా అమ్మాయి అమెరికాలో ఉన్నప్పుడు మేము 3 నెలలు ఉన్నా నేను అమెరికాలో. నాకు ఏ రోజు కూడాను వాకింగ్ పోతే సంతోషం ఉండేది కాదు. అంటే మన వేప చెట్టు, మన మామిడి చెట్టు ఇవేం కనిపించవు అక్కడ. వేరే చెట్లు అవన్నీ కూడాను చికాగోలో. అయితే నాకు ఎందుకో నేటివిటీ మిస్ అయిపోయే ఫీల్ వస్తుండేది అనమాట. నువ్వు బాగా చాదస్తాను ఆలోచిస్తావే అనేది మా అమ్మాయి. కానీ నా చాదస్తామో ఏమో నాకు తెలియదు, కానీ నాకు నా చెట్లు నా వాతావరణం లేకపోతే నాకు ఈ అమెరికా నచ్చలేదే అనేదాన్ని. అంటే బహుశా అంటే ఒక మెంటాలిటీ తేడా ఉండొచ్చు. నా మెంటాలిటీ అయితే నాకు మన నేటివిటీ, మన భారతీయత, మన మట్టి అంటేనే నాకు చాలా మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ ఇష్టం కలుగుతూ ఉండేది. దాని తర్వాతనేమో మనము గోవర్ధనగిరి చెప్పారనమాట పిల్లలకి. గోవర్ధనగిరి మనకి కృష్ణుడు ద్వాపర యుగంలోనే మనకి చెప్పాడు, ప్రకృతిని ఆరాధించాలి అని చెప్పాడు. మనం ఎవరం పట్టించుకోవటం లేదు. అప్పుడే మనకి బీజాలు వేశాడు ఆయన. ఇది పాయింట్ కూడాను పిల్లలకు చెప్పాను నేను. దాని తర్వాత మనము ఇవ్వటము అనుకుంటాము, ఇవ్వటానికి మన దగ్గర ఏమున్నది అని అనుకుంటాం. జనరల్ గా మనం అందరం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అంటే మన దగ్గర ఏమున్నది, మనకే సరిపోవటం లేదు కదా అనుకుంటాము. కానీ ప్రేమను పంచితే ఒక మంచి మాట, ఒక మంచి చూపు, ఒక ప్యాటింగ్, జస్ట్ వీపు మీద ఒకటి ఇట్లా కొంచెం ఇట్లా అని ఒక స్పర్శ ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తుందో తెలియదు. ఏ వస్తువులతో కూడా రాదది. కాబట్టి మనసుని విశాలపరుచుకొని ఎవరినైనా సరే ఎంకరేజ్ చేయటము, ఎవరినైనా అభినందించటము, ఒక మంచి మాట చెప్పటము అనేటువంటి స్థితి ప్రతి మనిషికి ఉంటే, మన చుట్టూ మనుషులందరూ కూడా చల్లగా హాయిగా ఉండగలిగితే మనకి అంతకంటే ఇంకా ఆనందం ఏముంటుంది అనిపిస్తుంది. అట్లా ఈ సేమ్ యాక్టివిటీ అంటే ఇప్పుడు పిల్లలు చూడండి ఎంత తెలివిగా చక్కగా కార్డ్స్ తయారు చేస్తున్నారు. ఇదివరకు అన్ని కొనే వాళ్ళు కూడా చక్కగాను యూట్యూబ్లలో కొట్టుకొని కార్డ్స్, బర్త్డే కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ రకరకాలు తయారు చేసి ప్రతి అకేషన్ లో కూడాను కార్డు తయారు చేసి ఇస్తున్నారు. మనం పుట్టపర్తిలో కూడా స్వామికి ఎన్నో సందర్భాలలో పిల్లలు అంత అందమైనటువంటి కార్డ్స్ తయారు చేసి మంచి మెసేజ్లు రాసి, ఇటువంటివి మనం మన పిల్లల్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు దాంట్లో ఉన్న మెసేజ్ని చదవటం, ఇంకా మంచి మంచి మెసేజ్లు ఇవ్వటానికి వాళ్ళు తయారయ్యి ఆ రకంగా మానసికమైనటువంటి ఉల్లాసాన్ని మనము పిల్లలకి ఇవ్వగలగటం అనేది మనకు బాధ్యతగా ప్రతి వాళ్ళము అనుకోవాలి. అంతేకాకుండా మనం అనుకుంటాము పిల్లలకి ఏం తెలుస్తుంది, ఇప్పటి నుంచి వాళ్ళకి సర్వీస్ యాక్టివిటీలు అంత అవసరం లేదు, వాళ్ళు బాగా చదువుకుంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి యాక్టివిటీలో కూడాను కష్టం సుఖం తెలియాలి అంటే మనతో పాటు మన పిల్లల్ని తిప్పుకోవాలి. మన పిల్లలకి కష్టం తెలియాలి, సుఖం తెలియాలి అనేది మనం తప్పకుండా వాళ్ళకి చెప్పేటటువంటి, అంటే ఈ పుస్తకాలలో దొరకవి ఇవన్నీ కూడాను మనము వ్యక్తిగతంగా వాళ్ళకి మనము నేర్పించగలుగుతూ ఉండాలి. అట్లా వాళ్ళ పొట్టైపోయిన క్లోత్స్ ఉంటాయి, అవి చక్కగా ఇస్త్రీ చేసి నీట్గా ఒక కవర్లలో పెట్టి ఆ వయసున్న పిల్లలకి ఎవరికైనా ఇవ్వటము, లేకపోతే వాళ్ళ పాత పుస్తకాలన్నీ కాస్త రిపేర్ చేసి మనమే మంచి కవర్లు వేసి వాళ్ళ జూనియర్లకి, డబ్బులు లేని వాళ్ళకి స్లమ్ ఏరియాలలో ఫలానా పుస్తకాలు ఎవరు చదువుకుంటున్నారు, గవర్నమెంట్ పుస్తకాలు చాలా ఫ్రీగా ఇస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే బిలో యావరేజ్ ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళకు ఎంతో మంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. ఇలా పిల్లలకి ఇవ్వటము అనేది నేర్పించాలి చిన్నతనంలోనే అనేది నా అభిప్రాయం. అట్లాగా అంతేకాకుండా వాళ్ళకి
వాళ్ళు బాగా మన పిల్లలు బాగా చదువుతున్నారు, మ్యాథమెటిక్స్ బాగా వస్తుంది. పిల్లలకు వాళ్ళకి చెప్పాలి, మీ క్లాసులో ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఎంతమందికి ఏ ర్యాంకులు వస్తున్నాయి అనేది వాళ్ళ ద్వారా తెలుసుకొని, వాళ్ళకి ఎవరైతే కొంచెము లో ర్యాంక్ వస్తున్నది, స్టడీస్ లో వెనకబడ్డారు, వాళ్ళకి వీళ్ళ చేత నువ్వు చెప్తూ ఉంటే నీకు పెరుగుతుందిరా అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసి, అట్లా స్కూల్లో ఒక యూనిటీ లాగా అన్నమాట, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయటం కూడా మన పిల్లల ద్వారా మనం చేయొచ్చు. అంతేకాకుండా స్లమ్ ఏరియాస్ లో పిల్లలకి ఫ్రీ ట్యూషన్ లాగా చెప్పి, లేకపోతే మన పిల్లల చేత, మనకి మ్యాథమెటిక్స్ అవన్నీ చెప్పడం చేత కాకపోతే మన పిల్లలు పెద్ద పిల్లలు అయితే వాళ్ళ చేత కొన్ని సబ్జెక్టులు చెప్పించి, మనం కొంచెం చెప్పి, అట్లా కనీసం ఒక మనిషి ఒక ఇద్దరి పిల్లలకి ఉద్ధరించినా కూడా మనం కాస్త వాతావరణం అంటే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి, చదువులలో కానీ, మేనర్స్ లో కానీ, సంస్కృతిలో కానీ వెనకబడ్డ వాళ్ళకి కూడా మనము చేయూతనివ్వచ్చు మన పిల్లల ద్వారా. అప్పుడు మనకి సంతోషం ఉంటుంది, పిల్లల్లో కూడా ఎటువంటి వాతావరణం ఉంటుంది, ప్లస్ వాళ్ళు పుట్టినటువంటి వాతావరణం, వాళ్ళ తల్లి తండ్రి, వాళ్ళ ఇల్లు, వాళ్ళకి విలువ తెలుస్తుంది. అంటే కంపేర్ చేసుకుంటారు కదా, మనం ఇక్కడ పుట్టబట్టి కదా మనం ఇంత బాగున్నామని, ఇంకా తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ ప్రేమించడానికి కూడా అవకాశం ఉంటుంది. వీళ్ళని పెద్ద పిల్లల ఇళ్ళకి మనకు చూపిస్తున్నాం, మనం పెద్ద ఇంకా ధనవంతుల ఇళ్ళ ఫంక్షన్స్ కి తీసుకుపోతున్నాం. వాళ్ళు కంపేర్ చేసుకొని మన చిన్న చూపుగా చూస్తున్నారు. అట్లా పోవద్దని అంటలేదు, కాకపోతే ఏంటంటే ఈ అంటే ఫైనాన్స్ గా వాళ్ళు తారతమ్యాలు పిల్లలకు బోధపడాలి. పిల్లలు సామరస్యంగాను, సమతౌల్యంగా ఆలోచించగలిగే బ్యాలెన్స్డ్ మైండ్ గా ఉండటానికి అన్ని రకాల వాతావరణాలు వీళ్ళకి పరిచయం చేయాలి. ఒక్కటే రకంగా వాళ్ళని పెంచకూడదు, ఇన్ని రకాల వాతావరణాలు ఉన్నాయి. ఇట్లా పుట్టడం మూలకంగా మనం చేసుకున్న మన సంస్కారం, మన జన్మ సంస్కారం మూలకంగా మనం ఇట్లా పుట్టాం. ఈ తల్లిదండ్రులకు ఇప్పుడు మనం ఇంత కృతజ్ఞతగా ఉంటే మళ్ళీ జన్మ ఇంకా కొంచెం బాగుంటుంది అనేటువంటి చిన్నతనంలో వాళ్ళకి కనుక మనం బోధించగలిగితే, వాళ్ళు చాలా సంస్కారంగా పెరిగి మనకి పేరు, మన తల్లిదండ్రులను కూడా వాళ్ళు బాగా చూసే అవకాశం ఉంటుంది. ఆదివారం వస్తే వీళ్ళని హోటళ్ళకి తిప్పటమో, బయటికి తీసుకోపోవటమో కాకుండా గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి, నేను ఇట్లా జకార్తాలో చూశాను, నేను ఇండోనేషియాలో మా బాబుంటే 3 నెలలు అక్కడ ఉండొస్తున్నాం ఈ మధ్యలో. అక్కడ చూశారనమాట, శని ఆదివారాలు వస్తే హాలిడే వాళ్ళు పేరెంట్స్ తో గడుపుతారు, పెద్దవాళ్ళతో గడిపి పిల్లల్ని కూడా తీసుకుపోయి అందరూ కలిసి ఒక చోట ఆహార పదార్థాలు తయారు చేసుకొని కూర్చొని తింటారు, లేదా అందరూ కలిసి ఏ హోటల్ కన్నా పోతారు. గ్రాండ్ పేరెంట్స్ డే అన్నమాట, వీకెండ్స్. వాళ్ళు తప్పకుండా ఈ చిన్న పిల్లలు వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి అందరు కలిసి టెంపుల్స్ కు పోవటము, ఆ 2 రోజులు పూర్తిగా 5 రోజులు వర్క్ చేస్తారు, 2 రోజులు గ్రాండ్ పేరెంట్స్ కేటాయిస్తారు. నాకు ఆ సంస్కృతి చాలా నచ్చిందనమాట. మనమేమో ఓల్డ్ ఏజ్ హోములు, అసలు చిన్న వాటిని కూడా మనము స్పేర్ చేయలేక, ఓర్పు లేక, అసలు పెద్దవాళ్ళని మనం ఇంట్లో ఉంచుకుంటానికే ఇష్టపడుతున్నప్పుడు ఇంకా పిల్లలకి ఏమిటి మనం ఆదర్శంగా నిలబడతాము. కాబట్టి కనీసం వారంలో 2 రోజులు పెద్దవాళ్ళ గురించి, చిన్నవాళ్ళ గురించి మనం ఆలోచిస్తే, మిగతా 5 రోజులు మన దైనందిన కార్యక్రమాలు చూసుకున్నా కూడా వారానికి 2 రోజులు వీళ్ళ మనస్సు తేలిక పడతాయి, వీళ్ళకి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. చెప్పాను కదండి, నాలెడ్జ్ కన్నా విజ్డమ్ అనేది చాలా అవసరం, అది మనం పిల్లలకి ఇవ్వాలి. ఇట్లా సండేస్ ఇంట్లో వాళ్ళతో గడుపుతూ వారానికి 2 రోజులు కేటాయించుకోవాలన్నమాట. సండేస్ గడపటము, టెంపుల్స్ కు తీసుకుపోవటం, మిగతా అన్ని రిలిజియన్స్ టెంపుల్స్ కి ఎంత విలువిస్తే, ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని ప్రతి వాళ్ళు వెళ్తారు. మనం ఎంతమంది గుడికి పోతున్నాం చెప్పండి? ఆదివారం వస్తే మనం అవుటింగ్ అని చెప్పి మనం హోటళ్ళకు పోతున్నాం. కానీ ఏ కాస్ట్ వాళ్ళు, ఏ రిలిజియన్ అట్లా పోవటం లేదు, వాళ్ళు దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఫ్రైడే వస్తే 5 సార్లు నమాజ్ చేయకుండా ప్రయాణంలో కూడా వాళ్ళు ప్రయాణిస్తూ కూడా కింద వాళ్ళు కర్చీఫ్ వేసుకొని నమాజ్ చేస్తున్నారు. మనం మన సంస్కృతి మన వాళ్ళకి నేర్పిస్తున్నాం అనేది మనం తప్పకుండా మళ్ళీ ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. అయితే మనం బాల వికాసలో ఒక కథ చెప్తాం కదా, అంటే అంతర్వాహినిగా మనం దీనన్నిటికీ కారణం ఏంటంటే ప్రేమించలేకపోవటం అనిపిస్తుందండి. ఎక్కువగా పెద్దవాళ్ళల్లో కూడా స్వార్థమే. ఎంతసేపటికి నేను, నా పిల్లలు, నా కుటుంబము అనే స్వార్థం గనక వదిలిపెడితే,
కొంచెం అవగాహన, కొంచెం ప్రేమ. నా భర్తను కూడా ఒక తల్లి పెంచితేనే నేను నా కొడుకుని ఎట్లా ప్రేమిస్తున్నానో ఆ తల్లి కూడా ఈ కొడుకును అట్లాగే పెంచి పెద్ద చేసింది అనేది కొంచెం జ్ఞానం గనక ఆడకూతురికి ఉన్నట్టుంటే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు అయితే పెరగవండి. అది మనం తప్పకుండాను అందరం కూడాను ఆడవాళ్ళము అది మనసులో పెట్టుకొని కొంత ఓర్పు, ఎట్లాగైనా జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు మనల్ని స్పేర్ మేడం చేయరు మేడం కంక్లూడ్ చేయండి, సార్. కంక్లూడ్ చేయండి సత్సంగం. ఓకే సార్. ఇంకా నేను క్షమించడమే చెప్పట్లేదు సార్. క్షమించడం అనేది ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాము. నేను టైం చూసుకోలేదు సార్, వెరీ సారీ. పర్లేదు, ఎందుకంటే ఇంకో స్పీకర్ ఉన్నారు మళ్ళా. అవును సార్. అయితే ఈ చిన్న చిన్న తప్పులకు కూడా అవగాహన రాహిత్యాలతో జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం కాబట్టి అందరూ కూడాను మంచి మంచి సహనము, ఓర్పు కొంచెం కొంచెం పెంచుకొని ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేది మనం ఆలోచించుకొని, అంటే క్షమించడం గురించి కూడాను మనము ఎపిక్స్ నుంచి మనము చాలా నేర్చుకుంటున్నాము. రామాయణం, భారతము, ఈ కథలు, ద్రౌపది అశ్వత్థామని క్షమించడము, కృష్ణుడు శిశుపాలుని క్షమించడం, చాలా వరకు రాముడు రావణాసురుడికి మళ్ళీ నేడుపోయి రేపురా అని చెప్పి నిరాయుధుడి మీద యుద్ధం చేయకపోవటం, ఇలా మనము క్షమించే వాళ్ళని చూస్తున్నాము. వాళ్ళు కాకుండా గాను మనకి జీసస్ క్రైస్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి క్షమించే గుణం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్, అట్లాగే మౌల్వి మహమ్మద్, నెల్సన్ మండేలా, వీళ్ళ జీవితాల గురించి పిల్లలకి చెప్పటం మూలకంగా పిల్లల్లో క్షమించే గుణం కూడా చాలా పెరుగుతుంది. సో ఇవ్వటం కానీ క్షమించడం కానీ రెండు చాలా ఉదాత్తమైనటువంటి గుణాలు. ఒకటితో ఒకటి కలిసి ఉంటాయి. ఇవ్వగలిగే స్థితిలో ఉంటేనే క్షమించగలిగే స్థితిలో ఉంటాము, క్షమించగలిగే స్థితిలో ఉంటేనే ఇవ్వగలుగుతాము. సో రెండు కూడా వేరు చేయలేనటువంటి గుణాలు అనమాట ఇవి రెండు దైవ లక్షణాలు. ఈ లక్షణాలను మనము పెంచుకోవాలి అంటే అంతర్లీనంగా మనలో ప్రేమ ఉంటేనే ఇవి రెండు లక్షణాలు బయటికి వస్తాయి. కాబట్టి స్వామి తన ప్రతి సందేశంలో కూడా మనకి ప్రేమ గురించి బోధిస్తూ వస్తున్నది ఎందుకు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. ఇవ్వాలన్నా, పుచ్చుకోవాలన్నా, క్షమించాలన్నా, ఓర్పు వహించాలన్నా, దేనికైనా ప్రేమే ముఖ్యము, ప్రేమే అవసరము అనేది స్వామి చెప్తూ వచ్చారు. సో ఈరోజు నేను చాలా లెంగ్దీ చేసినట్టున్నాను సార్, నేను టైం చూసుకోలేదు. మరొకసారి మీకు సారీ చెప్తున్నాను, నేను చూసుకోలేదు. సాయిరామ్ అండి అందరికీ కూడాను. అది ఏం చెప్పానో నాకు కూడా ఏం అర్థం కావట్లేదు, కానీ నా మనసులో ఉన్న భావం చెప్పుకోగలిగే అవకాశం కల్పించినటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, విన్న శ్రోతలందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరామ్ అండి. శరణ్య. సాయిరామ్ అండి. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. నేను కూడా ప్రేమతత్వం గురించే కొంచెం అక్కడ ఇక్కడ విన్నది పాయింట్స్ రాసుకున్నాను. అసలు నేను కూడా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నానండి. ఈ డయాస్ మీద ఎంతో మంది అతిరథ మహారథులు, స్పీకర్స్, సింగర్స్ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను ఏమీ కాదు. నేను అక్కడ ఇక్కడ విన్నది ఏదో ఆ మాత్రం ట్రై చేస్తున్నాను. స్వామి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో. సాయిరామ్. తల్లివి తండ్రివి నీవే, మమ్ముల నుంచి పాలింపరావా సాయి. తల్లివి తండ్రివి నీవే, నీవు వినలేని మాటే లేదు, నీవు కనరాని చోటే లేదు. మామురాలకించి మమ్ముల దీవించి కరుణించగరావా సాయి. తల్లివి తండ్రివి నీవే. అందరికి స్వామికి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ప్రేమ స్వరూపుడైన, ధర్మ స్వరూపుడైన సత్యసాయి భగవాన్ పాదపద్మములకు భక్తితో ప్రణమిలుతూ అందరికీ నా హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరామ్ అండి. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుటే పరమ భక్తి. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు సంఘ సేవ.
స్వామి అనుగ్రహం మనపై నిండుగా దండిగా కలగాలి అంటే స్వామి ఆజ్ఞను తూచా తప్పక పాటించాలి అంటున్నారు స్వామి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత తూచా తప్పక పాటించడం సాధ్యం కాదు కదా. మరి స్వామి ప్రేమ స్వరూపులు కదా. ఏదైనా ఒక్కటి ఆచరణలో పెట్టినా నా అనుగ్రహం మీపై నిండుగా మెండుగా ఉంటుంది అంటున్నారు. ఏమిటా ఒక్కటి? లవ్ ఆల్ సర్వ్ ఆల్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. ఇది ఒక్కటి గనక మన ఆచరణలో పెడితే స్వామి అనుగ్రహం మనపై దండిగా ఉంటుంది అంటున్నారు. అసలు ఈ ప్రేమ అనేవి రెండు అక్షరాలు, కానీ ఈ జగత్తంతా ఇందులోనే ఇమిడి ఉంది అంటున్నారు స్వామి. ఈ దివ్యమైన, అనంతమైన, అమరమైన ప్రేమ ఒక్క పరమాత్మ యందు మాత్రమే ఉంటుంది అంటున్నారు. భగవంతుని ప్రేమ మాత్రమే నిస్వార్థమైనది, సత్యమైనది, నిత్యమైనది అంటున్నారు. ఈ ప్రేమ తత్వాన్ని మానవులకు నేర్పే నిమిత్తమై భగవంతుడు మానవాకారం ధరించి ఈ భూమిపై అవతరించడం జరిగింది. అసలు ప్రేమే పరమాత్మ, పరమాత్మయే ప్రేమ అంటున్నారు. ఒక భక్తుడు స్వామిని ప్రార్థించేట. ఏమని? స్వామి, ఈ జనన మరణ చక్ర భ్రమణము నుండి మేము విముక్తులమై మీలో ఐక్యం కావాలంటే ఏమి చెయ్యాలి అని. అప్పుడు వెంటనే స్వామి అన్నారట, ఏమీ లేదు బంగారు, నా స్వరూపాన్ని నీవు ధరించటమే. నా స్వరూపం అంటే ఏమిటో తెలుసా? అదే ప్రేమ అన్నారట. చూసారా? ఒక్క ప్రేమ అనే ఆభరణాన్ని మనం ధరిస్తే అంతా మన సొంతం అవుతుంది అంటున్నారు స్వామి. ఈ ఒక్క ఆభరణం ధరిస్తే చాలు, ఈ జగత్తే నీ వశమవుతుంది అంటున్నారు. మన జీవితాన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే సర్వ సంపదలు, సర్వాధికారాలు, సర్వ విజయాలు మనకి ప్రాప్తిస్తాయి అంటున్నారు. అసలు భగవంతునిపై ప్రేమే భక్తి. పరిపూర్ణమైన ప్రేమ కలవాడే భక్తుడు అంటున్నారు. భగవంతునిపై అనన్య భక్త గలి వారికి అసలు ఎంతో ప్రేమ భగవంతుడిపై ఉంటే వాటికి ఎటువంటి కోరికలు గాని, అహంకారం, మమకారాలు గాని ఉండవట. భక్తికి కావలసింది ఏమిటట? ధైర్యం. ఆ ధైర్యం ఒకటి ఉంటే, ఒక నమ్మకం ఒకటి ఉంటే మనం భగవంతుని పాదాలను ఈజీగా ఆశ్రయించగలం అంటున్నారు. ఈ భక్తి కూడా స్వామి చెప్తున్నారు, బాహ్య భక్తి, మానసిక భక్తి, అనన్య భక్తి అని. ఈ బాహ్య భక్తి అన్నది పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ చేస్తూ అందరికీ తెలిసిందే. అయితే ఈ మానసిక భక్తి అన్నది స్వామి రూపాన్ని మనసులో ధ్యానించుకొని జపము, ధ్యానం చేయడం అంటుంది. ఎప్పుడైతే ఈ మానసిక భక్తి మనకు తెలియకుండా తన్మయత్వంతో చేస్తామో అదే అనన్య భక్తిగా మారిపోతుంది అంటున్నారు. భక్తి అనేది ప్రేమతత్వానికి ప్రతిబింబం వంటిది అంటున్నారు. అసలు ప్రపంచంపై ప్రసరించే ప్రేమను మీరందరూ పరమాత్మునిపై ప్రసరింపజేయండి, అదే భక్తి. ప్రేమ అనేది జన్మతో వచ్చిన భగవంతుని కానుక అయినప్పటికీ ప్రాకృత ప్రేమ బంధహేతువని, పరమాత్ముని ప్రేమ ముక్తిహేతువు. ప్రేమ తత్వం మానవత్వం అని చెప్తున్నారు. ప్రేమ ద్వేషాన్ని గాని, స్వార్థాన్ని గాని ఎరుగదు. అసలు ఈ ప్రేమ అనే ఫలానికి అహంకారం అనే తోలు ఉంటుందట. ఆ తోలు తీసి మనం అనుభవించాలంటున్నారు. అలాగే మమకారము అనే గింజలు ఉంటాయట. అవి తీస్తే అప్పుడు అసలైన ప్రేమ మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు. ప్రేమ ఒక్కటే అయినా అది ప్రవేశపెట్టే మార్గాలను బట్టి అనుబంధంగా మారుతుంది బంగారు అంటున్నారు స్వామి. ఏమిట? భార్యాభర్తల ప్రేమ మోహమవుతుందట. మిత్రులపై ప్రేమ స్నేహం అవుతుందట. సంతానంపై ప్రేమ అనుబంధం అవుతుందట. బంధువులపై ప్రేమ అనురాగం అవుతుందట. అసలు ఈ స్వార్థ ప్రేమ అన్నది గదిలో బల్బు వంటిది అంటున్నారు. అంటే ఈ భార్యాభర్తలు, పిల్లలు, వీటిపై ఇదంతా స్వార్థానికి సంబంధించిందే అంటున్నారు స్వామి. అనన్య ప్రేమ వెన్నెల వంటిది అంటున్నారు. అన్యోన్య ప్రేమ. పరార్థ ప్రేమ సూర్యకాంతి వంటిది అంటున్నారు. అసలు భగవంతునిపై ఉండే ప్రేమ మాత్రమే అసలైన నిజమైన ప్రేమ అంటున్నారు. కాబట్టి ప్రపంచాన్ని కాక నువ్వు పరమేశ్వరుని ప్రేమించు, సృష్టిని కాక సృష్టికర్తని ప్రేమించు అంటున్నారు. ప్రేమతో ఒక్క ఆలోచన చేస్తే అది సత్యమైపోతుందట. అదే ప్రేమతో ఆచరిస్తే అది ధర్మం అవుతుంది అంటున్నారు. దానిని అనుభూతితో చేస్తే శాంతి కలుగుతుంది అంటున్నారు. అవగాహన పెంచుకుంటే అహింసను ప్రోత్సహిస్తుంది అంటున్నారు.
అసలు ప్రేమ స్వరూపమే దైవ స్వరూపం, అదే శ్రీ సత్యసాయి స్వరూపం అంటున్నారు. కళ్ళు దేహాన్ని చూస్తాయి, హృదయం విశ్వాసాన్ని చూస్తుంది. మన స్వామి ప్రేమను చూస్తారు. మన స్వామి ప్రేమ మనకి పొందాలి అంటే అందులో మాత్రమే దైవ ప్రీతి, పాపభీతి, సంఘనీతి ఇవన్నీ కూడా ఈ ప్రేమలోనే ఉంటాయి అంటున్నారు. మనం ఎన్నో రకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ధనాన్ని పోగు చేసుకుని రకరకాల బ్యాంకుల్లో దాచుకుంటున్నాం. స్వామి అంటున్నారు, మీరు దాచుకునే ధనం అశాశ్వతమైనది, ఏనాడైనా దోపిడీకి గురి కావచ్చు. అదే హృదయం అనే బ్యాంకులో ప్రేమ అనే ధనాన్ని దాచుకుంటే ఎప్పటికీ అది సురక్షితంగా ఉంటుందట, డబుల్ డబుల్ అవుతుందట. కానీ ఈ హృదయం అనేదే మనకి స్వామి చెప్తున్నారు క్షేత్రము అంటున్నారు. సత్కర్మలే విత్తనాలు, ప్రేమ జలము, నామస్మరణే సేద్యము, ఆత్మతత్వం పంట. మరి ఇటువంటి పంట మన చేతికి రావాలి అంటే మనం హృదయం నిండా ప్రేమను నింపుకోవాలి అంటున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అంటే ఏమిటి? మీ అందరిలో నన్ను నేను చూసుకుంటున్నాను. మీరు కూడా పరుల్ని పరమాత్మ స్వరూపులుగా భావిస్తే అందరిలోనూ నేను కనపడతాను. ఆ స్థితికి మీరు రావాలి. అయితే ఆ స్థితికి ఎలాగ వస్తాం? ప్రేమ ద్వారా మాత్రమే రాగలం. ప్రేమ లేకుండా రాదు. భగవంతుణ్ణి ప్రేమించాలి. భగవంతుడి అనుగ్రహం ప్రేమ ద్వారానే కనబడుతుంది. అంతేగాని ధన కనక వస్తు వాహనాదుల వలన గాని, అధికారంతో గాని, విద్యతో గాని, మేధస్సుతో గాని భగవంతుణ్ణి మీరు తోచలేరు అంటున్నారు. సత్యభామ ఎంతో అహంకారంతో ఎన్నో రకాల బంగారు ఆభరణాలతో శ్రీకృష్ణుని తూచాలని చూసింది, కానీ ప్రయత్నం ఫలించలేదు. అదే రుక్మిణి వచ్చి ఒక్కసారి కృష్ణ అను ఒక్క తులసి దళం వేసింది, కృష్ణుడు తూచాట. మనం ప్రేమ స్వరూపుడైన భగవంతుణ్ణి మన అనుగ్రహం కావాలి అంటే ఆ ప్రేమతోనే స్వామిని మనం ఆకట్టుకోవాలి అని స్వామి చెప్తున్నారు. అసలు పంచదారతో చేసిన చిలక బొమ్మ మొత్తం స్వీట్ గానే ఉంటుందట. అలా దాన్ని ఏ ముక్కు తుంచుకున్నా, చేయి తుంచుకున్నా, రెక్క తుంచుకున్నా అది మొత్తం స్వీట్ గానే ఉంటుందట. అలాగే భగవంతుడి హృదయం మొత్తం ప్రేమగానే ఉంటుందట. కానీ అటువంటి ప్రేమ మరి మనకెందుకు కలగట్లేదు అంటే స్వామి అంటున్నారు, హృదయం నిండా దుర్గుణాలు, దుర్భావనలు మీరు పెట్టుకుని నన్ను ప్రార్థిస్తే నా ప్రేమ మీకు ఎలా కలుగుతుంది? అసలు నా కాలిగోరు మొదలుకొని తల వెంట్రుక వరకు అంతా ప్రేమయే ప్రేమయే. అసలు ఈ స్వామి కీర్తి జగత్ వ్యాప్తించడానికి కారణం ఏమిటి? నాలో ఉన్న 3 పీలు అంటున్నారు స్వామి. 1 ప్యూరిటీ, పవిత్రత. 2 పేషెన్సీ, సహనం. 3 పెర్సెవరెన్స్, పట్టుదల. ఈ 3 నన్ను ప్రపంచానికి తెలిసేటట్టు చేస్తున్నాయి. నేను ఎవ్వరికీ ఇన్విటేషన్ పంపించలేదు, కానీ ఇంతమంది నా దగ్గరకు వచ్చారు. నేను ఎందుకు మీరందరూ నా దగ్గరికి రాగలిగారు? మీపై నా ప్రేమ, నాపై మీ ప్రేమ ఉండబట్టి. ఈ ప్రేమ అనే అయస్కాంతమే మిమ్మల్ని ఆకర్షింపజేసింది. అయితే కొంతమంది అనుకుంటారు, మరి నన్నెందుకు భగవంతుడు ఆకర్షించలేదు అని. కానీ ఇనుపు మొక్క ఉప్పు పట్టినప్పుడు అది ఆకర్షించబడదు కదా. అటువంటి డస్ట్ మీలో ఉన్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఆకర్షించడు. ఏమిటా డస్ట్ అంటే అదే అసూయ, రాగద్వేషాలు. వీటిని మనం త్రుంచుకుంటే భగవంతుడి ప్రేమ మీకు మెండుగా కలుగుతుంది అంటున్నారు స్వామి. అసలు భగవంతుని ప్రేమ ఇంత అంత అని మనం చెప్పగలమా? అసలు ఆయన ప్రేమని మనం వెల కట్టగలమా? ఆయన ప్రేమ ధార మనపై కురియాలి కదా. స్వామి అంటున్నారు, మీరు హృదయం నిండా దుర్గుణాలు పెట్టుకుని స్వామి నాకు ఈ కోరిక తీర్చు, స్వామి నాకు ఆ కోరిక తీర్చు అని ఎంతసేపు ఆ కోరిక తీరలేదే, ఈ కోరిక తీరలేని కన్నీరు కారుస్తున్నారు గాని అసలు భగవంతుడు కావాలి అని మీరు కన్నీరు కార్చట్లేదే. ఈ లోకంలో ఎంతమంది దీనులు, అభాగ్యులు ఉన్నారు. వారి గురించి ఒక్కసారైనా మీరు యోచించారా? వారి గురించి ఆలోచించి వారికి ఏమైనా సహాయం చేయడానికి మీరు ముందుకు వచ్చారా? ఒక్కసారి వాళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి మీరు ప్రయత్నిస్తే ఈ స్వామి ప్రేమ మీకు అందుతుంది. మీరు అసలు నన్ను ఏది అడగనవసరం లేదు, అన్నీ నేను మీకు ఇస్తాను ఒక్క ప్రేమను నింపుకుంటే అంటున్నారు. ఒక రాజు వేటాడడానికి వెళ్ళి
అలసిపోయి అబ్బా దాహం వేస్తోంది, ఇక్కడెక్కడ నీరు ఉంటుందా అని అటు ఇటు చూచి సాగేదట. అప్పుడు అక్కడికి కొంచెం దూరంలో ఒక చిన్న కుటీరం కనిపించిందట. సరే అని ఆ కుటీరానికి వెళ్ళాడట. అక్కడ ఓ మహానుభావుడు ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడట. అయ్యో ఇతని ధ్యానాన్ని మనమెందుకు భంగపరచడం అని వేచి ఉన్నాడట. ఆ మహానుభావుడు ధ్యానం అయిన తర్వాత కళ్ళు తెరిచి, ఎవరండి మీరు, ఏమి ఇలా వచ్చారు అని అడిగాడట. ఏమీ లేదు నాయనా, నేను పక్క దేశానికి రాజును, వేటాడి అలసిపోయాను, కొంచెం మంచినీరు ఏవైనా ఇస్తారేమో అని వచ్చాను అన్నాడట. వెంటనే అతను మంచినీరు, అతని కోసం తెచ్చుకున్న పళ్ళు ఫలాలు ఇచ్చాడట. ఈ రాజు ఎంతో సంతోషించి, మాది పక్క ఊరే, నాతో రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అన్నారట. ఆయన అన్నాడు, అయ్యా నేను సర్వసంగ పరిత్యాగిని, నాకు ఏ కోరికలు లేవు, మీరు వెళ్ళి రండి అన్నారట. ఎలాగైనా రావాలి అన్నారట. సరే అని బయలుదేరి వెళ్ళాడట. రాజు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడట. రాజుగారు స్నానం చేసి పూజా గదిలో భగవంతుని ప్రార్థిస్తున్నట. ఏమని? అయ్యా భగవంతుడా, ఏదో అదృష్టం కొద్దీ ఈ చిన్న దేశానికి నేను రాజునయ్యాను, నాకిది సరిపోదు, ఇంకా పక్క పక్క ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నీ నా వశం కావాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి ఇవన్నీ కోరుతున్నట్ట. వెంటనే ఈ సన్యాసికి చాలా కోపం వచ్చి బయలుదేరాట. అయ్యా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమన్నాను కదా, ఏమి అప్పుడే లేచారు అని అడిగాడట. నాయనా నేను ఒక బెగ్గర్ దగ్గరకు వచ్చాను అని నాకు ఇప్పుడే తెలిసిందే అన్నాడట. అయ్యా ఒక రాజును పట్టుకుని బెగ్గర్ అంటావా అంటే, మరి బెగ్గర కాక ఏమి, భగవంతుని ఇచ్చిన దానికి తృప్తి పడక ఇంకా అది కావాలి ఇది కావాలి అడుగుతున్నావంటే నువ్వు బెగ్గరవే కదా. అసలు నువ్వు భగవంతుని ఎందుకు అడగాలి? నీవు చేసే పనులు నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు భగవంతుడే నీకు అన్ని ఇస్తాడు కదా, ఏది అడగనవసరమే లేదు అంటున్నారు స్వామి. స్వామి ప్రేమ ఒక్కటి పొందాలి. అదే ఏంటి అంటే మనం ప్రేమించగలగాలి. అసలు అది సాధ్యం అంటారా? అందరినీ ఒకేలా ప్రేమించగలమా? సాధన చేస్తే ఏదైనా మీరు ప్రేమించగలము అంటున్నారు స్వామి. ఒక్కటి ఆచరణలో పెడితే మీరు ప్రేమించగలరు. ఒక్కటి స్వామి చెప్పినవి మనం ఆచరిస్తే ఆ ప్రేమ మనకి దక్కుతుంది అంటున్నారు. అసలు స్వామి ప్రేమ ఇంత అంత అని మనం చెప్పగలమా? ఒకసారి అనంతపురం క్యాంపస్ లో స్టూడెంట్ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తోందట. ఎలాగా? ఒక పెద్ద 6 వీల్స్ ఉన్న లారీ, ఆ లారీ మధ్యలో పెద్ద స్తంభం, ఆ స్తంభం పైన నిలబడి ఆ అమ్మాయి ప్రాక్టీస్ చేస్తుంది. అలా చేస్తుండగా ఒకరోజు జారి పడిపోయింది. ఇంకా సార్లు స్టాఫ్ అందరూ స్టన్ అయిపోయారు. ఇంక ఈ అమ్మాయి చనిపోతుంది, అంత హైట్ నుంచి మరి పడింది కదా, అసలు లారీయే హైట్ మనం ఎక్కలేం, ఒక స్టూలో చీర వేసుకుని ఎక్కాలి. అటువంటి పెద్ద లారీ, ఆ మధ్యలో పెద్ద స్తంభం, ఆ పైన ఆ చివర నిలబడి ఆ అమ్మాయి సూర్య నమస్కారం, ఆ హైట్ నుంచి ఆ అమ్మాయి కింద పడిపోయింది. వెంటనే ఏమి జరిగినట్టుగా అమ్మాయి టక్కమని లేచి ఇలా దులుపుకుంటూ చకచకా నడుచుకుంటూ వచ్చేస్తుందట. నుదుటి మీద ఏదో గోరుతో గీసినట్లుగా చిన్న చిన్న పిసరు గీసి ఉందట. అదే టైంలో అనంతపురం క్యాంపస్ లో డైనింగ్ హాల్ లో భజన జరుగుతోందట. స్వామి చిత్రపటం నుంచి ధారాపాతంగా బ్లడ్ వస్తుందట. కాటన్తో తుడుస్తున్నారు, ఆగట్లేదు, క్లాత్ తో ఒత్తుతున్నారు, ఆగట్లేదు, విభూతి తెచ్చి కుమ్మరించారు ఆ ఫోటో పైన, అయినా సరే ఆగలేదు. ఇంక ఏం చెయ్యాలా, సాయిరాం సాయిరాం అనుకుంటూ పెద్ద ప్లాస్టర్ తీసి అంటించారట. అప్పుడు ఆగిందట. అప్పుడు ప్రశాంతి నిలయం నుంచి ఆ వార్డెన్ కి ఫోన్ వచ్చిందట. ఒక అమ్మాయి ప్రాక్టీస్ చేస్తూ ఇలా పడిపోయింది, స్వామి ఆ బాధను స్వీకరించారు అని. చూసారా స్వామి ప్రేమ ఎటువంటిదో? మనం అంచనా వేయగలమా? ఆ స్వామి ఆ అమ్మాయి ప్రేమని స్వీకరించారు. ఇటువంటివి విన్నప్పుడు మనకి ఎంతో అవి నిజమా అని అనిపిస్తుంది. ఆ ప్రేమ జనరల్ గా అనంతపురం క్యాంపస్ అమ్మాయిలకి స్వామితో పెద్ద అటాచ్మెంట్ ఉండదండి. ఎందుకంటే వాళ్ళు అనంతపురంలో ఉంటారు, ఎప్పుడో ఒకసారి పుట్టపర్తికి వస్తారు, వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఆ ఫైనల్ ఇయర్స్ అందరికి స్వామి వెళ్లే ముందు ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అలాగే ఒకసారి ఫైనల్ ఇయర్స్ అందరికి ఇంటర్వ్యూ ఇచ్చారట. ఆ ఇంటర్వ్యూలో స్వామి వచ్చి అడిగారట, మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమి చేస్తారు అని అడిగారట. ఏమీ లేదు స్వామి, ఉద్యోగాలు చేస్తామని కొంతమంది, బిజినెస్ చేస్తామని కొంతమంది, సేవ చేస్తామని కొంతమంది, ఇలా రకరకాలుగా చెప్పారట. స్వామి అప్పుడు అవన్నీ విని, ఏమీ లేదు, మీరందరూ ఇంటికి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకోండి, మీకొచ్చే అత్తగారు మామగారిని సొంత తల్లిదండ్రుల్లా భావించండి, ముందు మీ కుటుంబాన్ని మీరు భక్తితో ప్రేమతో ప్రేమించండి, మీరు ఏ ఇంట్లో అయితే అడుగు పెడతారో అంతకంటే ముందే నేనక్కడ ఉంటాను, జీవితంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నిటినీ ఈ స్వామి చూసుకుంటారు అని చెప్తూ ఓ స్టోరీ చెప్పారట.
ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. చాలా ప్రేమగా, అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళు మంచి బెస్ట్ ఫ్రెండ్స్, రూమ్‌మేట్స్, క్లాస్‌మేట్స్, బెంచ్‌మేట్స్. అయితే వాళ్ళిద్దరూ అలా ఉండగా అందులో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిందట. అప్పుడు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి చాలా బాధపడి లెటర్ రాసిందట ఆ అమ్మాయికి. "నువ్వు వెళ్ళిపోయావు. మరి ఇద్దరు రూమ్‌మేట్స్‌ని, క్లాస్‌మేట్స్‌ని, బెంచ్‌మేట్స్‌ని నాకిప్పుడు ఏమీ తోచట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. నువ్వు హ్యాపీగా ఉన్నావా?" అని ఈ విధంగా. అయితే అటు సైడ్ వాళ్ళ పేర్లు కొంచెం లేడీస్‌వే గాని జెంట్స్‌తో ఉన్నట్టుగా ఉంటాయండి. 'సుమన్ రాయి', 'గీతా సింగ్' ఇలాగా. ఆ అమ్మాయి పేరేదో నాకు సమంగా గుర్తులేదు. ఇది ఎక్కడో విన్నది. అంత గుర్తులేదు నాకు. ఆ అమ్మాయి పేరు కూడా అలాగా మగవాళ్ళ పేరుతోనే వస్తుందనమాట. అది హస్బెండ్ అందుకొని ఆ లెటర్ చదివి, ఓహో! బాయ్ ఫ్రెండ్ అన్నమాట అని చెప్పి ఇంకా తన భార్యని టార్చర్ చేయడం మొదలెట్టారట. ఈ విషయం స్వామి యాక్షన్ చేస్తూ చెప్పారట. ఇలాగ గోళ్ళతో రక్కాడు. ఇలాగ రక్తం వచ్చింది. ఇలాగ మెడపెట్టి వెనకాతల గిల్లాడు. ఇలాగ గోడ పెట్టి జుట్టు పట్టుకుని గోడకేసి గుద్దాడు అని చెప్పి విపరీతంగా స్వామి బోరున ఏడుస్తూ కర్చీఫ్‌తో తుడుచుకుంటూ చెప్పారట. ఈ పిల్లలందరూ అలా ఉండిపోయారట. అంటే వాళ్ళకి జనరల్‌గా అసలు స్వామి ప్రేమంటే తెలీదు. అలా రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం. ఒక తల్లి ప్రేమ మనమేం చెప్తాం, జాగ్రత్తగా ఉండు అని మాత్రమే చెప్తాం. స్వామిది వేయి తల్లుల ప్రేమ కదా! మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పేసరికి వాళ్ళు కూడా ఏడుస్తూ, ఆహా! స్వామి ప్రేమ అనుభవించి రుచి చూసిన వాళ్ళు కదా! పాదాక్రాంతులయిపోయారట అని అన్నారు. అమ్మాయిలు అవసరమైతేనే ఉద్యోగం చెయ్యండి. లేకపోతే చేయకండి. మీ కొలీగ్స్ ఉంటారు మగవాళ్ళు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని ఇదంతా 97, 8 ఆ ప్రాంతాల్లో జరిగిందండి. ఆ రోజే స్వామి చాలా జాగ్రత్తగా చెప్పారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాట్ చేయకండి. మీరు ఒక లెటర్ రాసినప్పుడు, ఆ లెటర్ ఒకటికి 10 సార్లు చదవండి. ఆ లెటర్ ఎవరి చేతిలో పడినా ఎవ్వరికీ ఏ ప్రాబ్లమ్ కలగకుండా ఉండాలి. స్వామికి ఎలా రాసినా పర్వాలేదు. స్వామి మీ వాడు కదా! అర్థం చేసుకుంటారు. కానీ అందరూ అలా అర్థం చేసుకోరు కదా! అని ఆ మాటలు చెప్పేసరికి ఆ అమ్మాయిలు స్వామి ప్రేమకు పాదాక్రాంతులయిపోయారట. అసలు నిజంగా ఇవన్నీ వింటుంటే మనకు కూడా అనిపిస్తుంది. నిజంగా స్వామి ఎంత ప్రేమ కురిపిస్తున్నారు. మనం ఏమి అర్థం చేసుకోకుండా తుచ్చమైన, నీచమైన కోరిక కోరి, "అయ్యో! ఈ కోరిక తీరలేదు. నేను ఈరోజు భజనకే వెళ్ళను. నేను సర్వీస్ చేయను. నేను నీ పాదాలు పట్టాను. నువ్వు నా కోరిక తీర్చలేదు." ఇలా ఒక రకంగా మూర్ఖంగా అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఇవన్నీ వింటూ ఉంటే ఎంత కంటికి రెప్పలా మనని కాపాడుతున్నారు. ఆ విషయం మనకింకా తెలియట్లేదు స్వామి. అలాగే బృందావన్ క్యాంపస్‌లో రామయ్య అనే ఒక ప్యూన్ ఉండేవాడట. అతను వాళ్ళ కూతురికి వివాహం జరిగిందట. ఆ వివాహం కుదిరింది. స్వామి బ్లెస్సింగ్స్ కని ఇన్విటేషన్ ఇద్దామని దర్శనంలో కూర్చున్నాడట. ఆయన మనసులో ఇన్ని రకాల భావనలున్నాయి. అయ్యో! నేనిక్కడ ప్యూన్‌ని. నా ఇన్విటేషన్ స్వామి తీసుకుంటారా? నా కూతురు పెళ్ళికి స్వామి వస్తారా? మరి భగవంతుడు కదా! భగవంతుడైతే అందరూ ఒకలాగే చూడాలి. ఇలాగ రకాల ఆలోచనలతో దర్శనంలో కూర్చున్నాడట. మా స్వామి అతను ముందు వరకు వచ్చారట. మళ్ళా వెనక్కెళ్ళిపోయారు. మళ్ళా వచ్చి అతను పక్కవాడితో మాట్లాడారట. మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చి అతని వెనకవాడితో మాట్లాడారట. అలా వెళ్ళిపోయి ఇంక ఈయన అనుకుంటున్నాడు రారు. నా ఇన్విటేషన్ తీసుకోరు అని. అప్పుడు స్వామొచ్చారట తిరిగి. వచ్చి ఆ! "ఏమి రామయ్య? ఏది నీ శుభలేఖ? నీ కూతురు పెళ్లి కదా! ఏంటి ఇన్ని సార్లు స్వామి ముందుకి, వెనక్కి వచ్చారు అనుకుంటున్నావా? 9:05 వరకు దుర్ముహూర్తం ఉంది రామయ్య. నువ్వు నాకు శుభలేఖ ఇవ్వడానికి వచ్చావు కదా! సుముహూర్తంలో ఆ శుభలేఖ తీసుకుందామని ఆగాను. ఇప్పుడు సుముహూర్తమే ఇవ్వు" అన్నారట. సేవాదల్ని పిలిచి 4 పట్టు చీరలిచ్చి, "నీకు ఏది నచ్చితే అది తీసుకో. 4 నచ్చాయా? 4 తీసుకో" అన్నారట. వెంటనే రామయ్య ఆనంద బాష్పాలతో స్వామి పాదాలు తడిపారట. అసలు స్వామి ప్రేమకి హద్దు, పొద్దు ఉంటుందంటారా? ఇవన్నీ విన్న తర్వాత. అలాగే ఇంకా స్వామి చాలా మంది భక్తుల్ని రక్షించారు. ఇప్పుడు గౌరి గారికి ఆయుష్ పెంచినట్లే స్వామి ఎంతో మంది ఆయుష్ పెంచారు స్వామి. మనకు తెలీదు. అలాగే కుటుంబరావు గారికి అంతే. ఆయనకి పేగు క్యాన్సర్ అనేది ఉంది. ఆ విషయాన్ని స్వామి చెప్పక ఆయన మేజిస్ట్రేట్‌గా పనిచేసేవారు. స్వామి ఇక్కడికి వచ్చి అంటే, మిగిలిన చుట్టాలందరూ "ఏమిటి ఈ దొంగ స్వామి, దొంగ బాబా మాటలు వింటావు నువ్వు? నువ్వు ఇంకా వయసు చిన్నవాడిది. నీవు మేజిస్ట్రేట్‌గా ఉన్నావంటే నీకు జడ్జి అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దొంగ బాబా మాటలు విని ఉద్యోగం వదిలేస్తావా? వెళ్ళిపోతావా?" అని చెప్పి ఎన్నో రకాలు అన్నా సరే, ఆయన ఆలోచించుకొని స్వామి దగ్గరే రమ్మన్నారు కదా అని వెళ్లారట.
అప్పుడు స్వామి ఆయన ఎంతో ప్రేమతో ఎన్నో రకాల టెస్టులు పెట్టారులేండి. టెస్ట్ పెట్టకుండా స్వామి ఎవరిని అనుగ్రహించరు కదా. ఎన్నో రకాల టెస్టులు పెట్టి అప్పుడు అన్నారట స్వామి, ఇతనికి ఈ చిన్న పేగు క్యాన్సర్ ఉంది, నా దగ్గర ఉన్నాడు కాబట్టే ఆ బాధ తెలియకుండా ఈయన ఉన్నాడు, నేను 32 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను ఈ అని చెప్పి అన్నారట కుటుంబరావు గారికి. అలాగే ఇక పోతే కస్తూరి గారి గురించి చెప్పుకుందాం. కస్తూరి గారు ఆయనకి 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు స్వామి గురించి ఆయనకి తెలిసింది. 40 ఏళ్లకి స్వామి హోళ్ళకి వచ్చారు. మనం అనుకుంటాం ఏదో మనం వచ్చేసాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. కానీ స్వామి ముందే నిర్ణయించుకుంటారు అన్నమాట, ఎవరు ఎప్పుడు మన హోళ్ళకి రావాలి అని స్వామి వెయిట్ చేస్తూ ఉంటారట. అలాగే ఈయన 40 ఏళ్ల వయసులో ఈయనకి స్వామి గురించి తెలిసి స్వామి అంటే నమ్మకం కలిగి ఆయన మైసూరు కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేసేవారు. స్వామి దర్శనానికి వెళ్ళారట. లక్కీగా ఆయనకి ఫస్ట్ టోకెన్ వచ్చింది. ఫస్ట్ లో కూర్చున్నారట. ఈయన హాస్య రచయిత కూడా ఈ కస్తూరి గారు. అప్పుడు స్వామి వెంటనే ఈయన దగ్గరికి వస్తూ సుగంధ పరిమళం, సుగంధ పరిమళం, సుగంధ పరిమళం అని అనుకుంటూ వస్తున్నారట గట్టిగా స్వామి. ఈయన దగ్గరకు వచ్చి, ఏమి నీ పేరేమి అన్నారట. ఈయన హాస్య రచయిత కదా, ఇప్పుడు మీరు అన్నారే సుగంధ పరిమళం, అదే నా పేరు స్వామి అన్నారట. అవునా, ఓ కస్తూరియా, నీ పూర్తి పేరేమి అన్నారట. స్వామి, నా పూర్తి పేరు మర్చిపోయి చాలా కాలం అయ్యింది అన్నారట. నీ 12వ రోజున మీ నాన్న చెవిలో చెప్పారు కదా, మీరే చెప్తున్నారు కదా స్వామి 12వ రోజున అని, మరి నాకెలా తెలుస్తుంది, మీరే చెప్పండి అన్నారట. కస్తూరి రంగనాథ్ శర్మ అన్నారట. ఈయన శర్మ అనేది తొలగించేసుకున్నట. ఏమి నువ్వు శర్మ అన్న పేరుని నువ్వు డిలీట్ చేసేసుకున్నావంటే, ఏమో స్వామి నాకు ఒక జాతికి సంబంధించినట్లుగా శర్మ శాస్త్రి అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ అక్కడ కలుగుతోంది, అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను శర్మ అని తీసేసుకున్నాను అన్నారట. మరి రంగనాథ్ అనేది వాళ్ళ అమ్మగారు తీసేశారట. ఈ కస్తూరి గారి తాతగారి పేరు రంగనాథ్ గారు. ఆవిడన్నారు, మామయ్య గారిని రంగనాథన్ నేను ఎలా పిలుస్తాను అని రంగనాథ్ అనే పేరుని ఆవిడ తీసేశారట. ఇక మిగిలింది కస్తూరి. కస్తూరిగానే ఆయన ఉండిపోయారు. ఇవన్నీ స్వామి చెప్తూ, సరే అయితే ఇక్కడ ఏమి వచ్చావు అన్నారట. ఏమీ లేదు స్వామి, ఇక్కడ సేవ చేసుకుందామని. నీకోసం ఆల్ ఇండియా రేడియో ఎదురు చూస్తోంది కదా అన్నారట. నాకు అవన్నీ వద్దు స్వామి, నేను ఇక్కడే ఉంటాను స్వామి అన్నారట. సరే అయితే నాకు కూడా తర్జుమా చేయడానికి ఒకళ్ళు కావాలే, సరే నాకు నువ్వు తర్జుమా చేసేవాడిగా ఇక్కడే ఉండిపో అని, సరే రంగనాథుల దర్శనం చేసుకుని చక్కెర పొంగలి తిని రా అన్నారట స్వామి. అలాగే అని వెళ్ళారట శ్రీరంగం. ఆ శ్రీరంగంలో శ్రీ రంగనాథ స్వామిని చూసి ఎంత తన్మయం చెందిపోయాట. ఆయన పెద్ద నిలువెత్తు విగ్రహంతో అలాగ పడుకొని ఉంటే చాలా ఆనందించి, ఆహా తిరుపతిలో ఏమో నిలబడి నిలువెత్తు విగ్రహం, ఇక్కడేమో పడుకున్నావా స్వామి, నిజమే మరి ఇన్ని దశావతారాల్లో ఇన్ని రకాలుగా అవతారం ఎత్తి అలసిపోయి సొలసిపోయి పడుకున్నావా అనుకుంటూ చక్కగా దర్శనం చేసుకుని బయటికి వచ్చాట. అయితే ఆ రోజు మురుకులు ప్రసాదంగా పెట్టారట ఈ కస్తూరి గారికి. అయ్యో స్వామి చక్కెర పొంగల్ తిని రమ్మన్నారే, ఇక్కడ రోజు చక్కెర పొంగల్ చేస్తారన్నారే, అయితే నాకు ఇంకా స్వామి నుంచి ఆజ్ఞ రాలేదన్నమాట నేను తర్జుమా చేయడానికి అనుకుంటూ వెళ్తున్నట. వెనకాత నుంచి ఓ వ్యక్తి ఆగండి ఆగండి అని పరిగెత్తుకొని ఆయాసపడుతూ వచ్చాడట. ఏమిటి అంటే, మీ పేరు కస్తూరియా అన్నట. అవునండి అంటే, ఈ సత్యసాయి బాబా నాకు కల్లో వచ్చి రేపు కస్తూరి వస్తాడు, చక్కెర పొంగలి బాగా నెయ్యి వేసి చేసి పెట్టి అతనికి ఇవ్వు అని చెప్పారండి, ఇప్పుడు చేశాను వేడి వేడి చక్కెర పొంగల్ తెచ్చి ఆయనకి ఇచ్చారట. వెంటనే ఆయనకి అప్పటి నుంచి ఇంకా స్పీచ్ స్వామి ట్రాన్స్లేట్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ విధంగా స్వామి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉన్నారట. అయితే స్వామి అన్నారట, సరే కస్తూరి, నువ్వు హాస్య చతురులు కదా ఈయన, సరే నువ్వు వాల్మీకి అని పిలవకుండా వాల్మీకి అని పిలిచారట. ఏమిటి స్వామి, నా పేరు కస్తూరి కదా, వాల్మీకి అని అన్నారేమి అంటే, నువ్వు మరి వాల్మీకి ఇప్పుడు అవుతావు అంటే, నేనే అంత గొప్పవాడిని కాదు స్వామి, వాల్మీకి అయితే చక్కగా రామాయణం రాశాడు కానీ నేనైతే ఏమి రాయనంటే, ఇప్పుడు నువ్వు రాయబోతున్నావు అని మనం రోజు చెప్పుకున్న ఈ సత్యం శివం సుందరం 4 భాగాలు స్వామి దగ్గరుండి ఆయన చేత రాయించారట. మరైతే వాల్మీకి కాకపోతే ఏమవుదాం అనుకుంటున్నావు అన్నారట. హనుమంతునిలా అవుదాం అనుకుంటున్నాను స్వామి, నాకు ఆ సేవ అంటే ఇష్టం,
అబ్బా! అందరూ అదే అడుగుతున్నారు. ఇక్కడ చాలా పోటీ ఉంది తెలుసా? ముందు వాల్మీకి అవ్వు, తర్వాత సేవకుడివి అవుదు గాని అన్నారట. అలాగంటూ స్వామి అన్నారట, "కస్తూరి ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ తెచ్చావా నువ్వు?" అన్నారట. ఆయన స్టన్ అయిపోయారట. "ఇదేమిటి స్వామి మీ దగ్గరికి రావాలంటే సర్టిఫికేట్ ఉండాలా? పైగా ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ అంటే ఏమిటి? స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ అని తెలుసు. ఇక్కడ ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ ఏమిటి స్వామి" అంటే, "స్వామి లివింగ్ సర్టిఫికేట్ అది ఉండాలి" అన్నారట. "అలాగే స్వామి మీతోనే మరి నేను ఉంటున్నాను కదా" అన్నారట. "ఓకే" అన్నారట. తర్వాత ఒకసారి కవి సమ్మేళనం జరిగిందట. అప్పుడు అందరూ ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారట. కన్నడ లాంగ్వేజ్ నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఎవ్వరు దొరకట్లేదు. ఎవరిని సెలెక్ట్ చేయాలని స్వామిని అడిగారట. అయ్యో! ఎవరిని సెలెక్ట్ చేయడం ఏంటి? మన కస్తూరిని సెలెక్ట్ చేయండి అన్నారట. ఆయనన్నారు, "నాకు కన్నడ రాదు స్వామి. నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్‌ని. నాకు కన్నడ రాదు" అన్నారట. "నేనున్నాను కదా! ఓకే అను" అన్నారట. వెంటనే ఓకే అన్నారట. సరే ఇంక కవి సమ్మేళనం స్టార్ట్ అవుతుందట. స్వామేమో ఓకే నువ్వు పెట్టారు. నాకేమో కన్నడ రాదని పరిగెత్తుకుంటూ స్వామి దగ్గరికి వెళ్లారట. "స్వామి స్టార్ట్ అయిపోతోంది కవి సమ్మేళనం" అంటే, "పద నేను వస్తున్నానని" చెప్పి ఒక చిన్న కాగితం ముక్కిచ్చి జేబులో పెట్టి, "ఇది నీ టైం వచ్చినప్పుడే నువ్వు తీసి చదివేయి. అందులో అంతా రాసేసానులే నేను" అన్నారట. ఈయన నిశ్చింతగా కూర్చున్నట. హమ్మయ్య! స్వామి రాయిస్తారు అది చూసి టకటక చదివేయడమే కదా అని. సరే అని ఈయన వంతొచ్చిందట. ఇంకంతే తీసేట జేబులోంచి. అందులో 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్' అని ఉందిట. అందరూ పకపకా నవ్వారట స్వామితో సహా. "ఏమిటి స్వామి ఇది రాశారు మీరు? నాకు కన్నడలో కవిత్వం రాస్తా అన్నారు కదా!" అంటే, "మరి నువ్వు హాస్య రచయితవి కదా! ఇక్కడ హాస్యం పండించాలి కదా! ఏమిటో సీరియస్‌గా ఈ కవి సమ్మేళనం జరిగిపోతోంది. అందుకని" అన్నారట. అలాగా అందరిని నవ్వించారట స్వామి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోండి అందరికీ తెలిసినవే. అంటే నిజంగా భగవంతుడు మనతో ఆడుతూ, పాడుతూ ఉంటే మనం అనుకుంటాం ఈ మనలాగే మనిషి, ఆయన దైవం కాదు అనుకుంటాం. కానీ మధ్య మధ్యలో నేను దైవాన్ని అని మనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఇంకా ఏమన్నారట, "కస్తూరి నువ్వు డాన్స్ చెయ్యి" అన్నారట. అయ్యో స్వామి! నేను వచ్చిందే 40 ఏళ్ల వయసులో ఇప్పటికి నాకు దాదాపు 90 సంవత్సరాలు కావస్తుంది. నేను ఏమి డాన్స్ చేయగలను స్వామి అంటే, "ఈ నటరాజు నీ పక్కన ఉండగా నీకేమి నేను ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి" అన్నారట. "అలాగే స్వామి" అన్నారట. స్వామి స్టెప్పులేసారట. అది చూసి ఈయన స్టెప్పులేస్తుంటే అందరూ నవ్వేవారట. అలాగే ఈయనకి అస్వస్థత చేకూరింది కస్తూరి గారికి. అప్పుడు స్వామి వచ్చారట. ఇంకా వచ్చి, "ఏమి కస్తూరి ఇంకెలా ఉన్నావు?" అన్నారట. "ఏమో స్వామి చాలా ఇదిగా ఉంది" అంటే, "సరే అయితే ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ ఇచ్చిమంటావా?" అని అడిగారట. అప్పుడు చెప్పారు గదా! ఎస్ఎల్‌సి సర్టిఫికేట్ అంటే స్వామి లివింగ్ సర్టిఫికేట్ అని. అప్పుడు వెంటనే స్వామి, "ఇచ్చేయండి స్వామి ఇప్పటికి 90 సంవత్సరాలు ఇచ్చేయండి." "నువ్వేమి బాధపడకు. నువ్వు ఎక్కడికి వెళ్ళవు. నాతోనే ఉంటావు. నాలోనే ఉంటావు" అనే విభూది క్రియేట్ చేసి స్వామికి అతనికి నోట్లో వేసి అలాగా బయటికి వెళ్లారట. వెంటనే ఆయన సునాయాసంగా ప్రాణం వదిలారట. అంటే స్వామి ప్రేమ ఎంత అని చెప్పడానికనమాట ఇవి అందరికీ తెలిసినవే. అలాగే మానసిక పూజకి ఎంత ఇంపార్టెన్స్ అన్నది ఒక చిన్న కథ. స్వామి ఇది త్రేతాయుగంలో జరిగింది. ఒక పిసినారి ఉండేవాట. తులసీదాసు రామ భక్తుడు కదా! రామ పూజలు చేయండి. రామ స్వరూపం, ధర్మ స్వరూపం, ప్రేమ స్వరూపం. మీరందరూ అలాగ నీతిగా, నిజాయితీగా ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తే స్వామి రామానుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పారట. ఈ పిసినారికి కూడా ఒక ఆశ కలిగింది. అబ్బా! నాకు కూడా ఏదైనా చెప్తే బావుండు, చేస్తాను అని చెప్పి తులసీదాస్ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు తులసీదాసుని అడిగారట, "నాయనా నాకు ఏదన్నా ఒక పూజ చెప్పు. కానీ నేను ధూపం వెలిగించను, నేను దీపం వెలిగించను, నేను నైవేద్యం పెట్టను. నాకు పైసా ఖర్చు కాకూడదు. అలాంటి పూజ ఏమైనా ఉంటే చెప్పు" అన్నాడట. వెంటనే చిరునవ్వు నవ్వుకొని తులసీదాసు, "అయితే ఏమీ లేదు. రాముడు వచ్చినట్లు, నువ్వు ఆహ్వానించినట్లు, పూజ చేస్తున్నట్లు అంతా ఊహించుకోవడమే. అలా ఊహించుకొని చెయ్యి. అయితే మా రామయ్యకి పానకం మాత్రం చాలా ఇష్టం. కొంచెం తియ్యగా పానకం నైవేద్యం పెట్టు" అన్నారట. ఆహా! ఇంక ఈయన చాలా ఆనందపడిపోయాట. హమ్మయ్య! పైసా ఖర్చవ్వదు. ఊహించుకోవడమే కదా! అని చక్కగా ఇంటికొచ్చి రోజు ఇంకా నిజంగా నిశ్చయమైన భక్తితో రాముడిని ఆహ్వానించడం, రాముడికి ఒక బంగారు సింహాసనం వేసినట్లు, రాముడు అందులో కూర్చున్నట్లు, ఈయన అష్టోత్తర శతనామాలు పూజ చేస్తున్నట్లు ఇలా చేసుకుంటూ ఉన్నాడట. అలాగే రోజు చేస్తూ ఉండగా అతను రోజు రాముడికి పానకం నైవేద్యం పెట్టడానికి ఒక చిన్న డబ్బా, ఆ డబ్బాలో ఒక చిన్న చెంచా పెట్టుకున్నట్ట.
దాంతో మాత్రమే ఆయన పంచదార వేసేవాడు. అలా ఉండగా ఒక రోజు ఈయన మానసికంగా పూజ చేస్తున్న సమయంలోనికి ఆ డబ్బాలోని చెంచా ఆయనకు కనిపించలేదు. ఇంకా తెగ ఆందోళనలో కంగారు పడిపోయాడు. అమ్మో, చెంచా కనపడలేదు, ఇప్పుడు నేను పంచదార ఎలా వేయాలి, రాముడికి ఎక్కువ వేసేస్తానో ఏమిటో అనుకుంటూనే అలా వేసేట ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే ఎలాగ, అసలే పిసినారు కదా. వెంటనే వేలు పెట్టేసేట, వేలు పెట్టి ఇలా లాగిపోతున్నాడు ఆ ఎక్స్ట్రా పడిన పంచదారని. వెంటనే రాములు వాళ్ళు ప్రత్యక్షమై ఆ వేలు పట్టుకున్నారట. అయ్యా, రోజు నాకు చప్పటి పానకమే నువ్వు పెడుతున్నావు కదా, ఈ రోజైనా నాకు తియ్యటి పానకం పెట్టు కదా అనేసరికి ఆశ్చర్యపోయాట. అంటే ఇంకా ఒక్కసారి ఆయనకి వైరాగ్యం వచ్చేసింది ఆ రాముని ప్రేమకి. ఓ దూపం లేదు, దీపం లేదు, ఏమీ లేదు. శరణ్య, సాయిరాం. ఊహలో ఊహలో కదా ఊహలో కూడా ఉన్న ఊహలో కదా ఎక్స్ట్రా వేసింది. అటు చూడు ఎంత పిసినా కొడుకు, ఊహలో ఎక్కువ వేసాడు. ఊహలో కూడా ఇష్టపడట్లేదు ఆయన, ఆయన అవును. మనసు రావట్లేదు. అయితే ఆ స్వామి ప్రేమ వెంటనే ఆయన పట్టుకొని అలా లాగేసరికి ఆశ్చర్యపోయి వైరాగ్యం వచ్చేసింది. అంటే భగవంతుడు ఎవరిని ఎప్పుడు ఎలాగా కనికరించాలి, ఎవరిని ఎప్పుడు అలాగా ఆయన హోళ్ళకు తీసుకోవాలన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం అనుకుంటాం ఏదో మనం స్వామి హోళ్ళకి వచ్చామని. అసలు నిజంగా ఇదన్నీ వింటూ ఉంటే ఆయన ప్రేమకి మనకి హద్దులు లేవు. అసలు మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కదా మనం ఆయన పాదాలు పట్టగలుగుతాం. ఎంతో అసలు మన జన్మ వృత్తాంతాలు తెలిసిన స్వామికి పుట్టపర్తి వెళతాం. రాను పోను రిజర్వేషన్ చేసుకుని ఓ 2 రోజులు 3 రోజులు ఉంటాము. ఆ టైంలోనే స్వామి దగ్గరకు వచ్చి మనకి దర్శన సంభాషణ భాగ్యం కలిగించాలి. నిజంగా ఎంతటి అవివేకులం అండి. అయినా పాపం ప్రేమమూర్తి కదా, అలాగే వచ్చి ఎప్పుడొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని మాట్లాడతారు. ఎందుకు అంటే మన సాధన ఎంతవరకు వచ్చింది, మనం ఏ స్థితిలో ఉన్నాము అని తెలియజేయడానికి. ఇటువంటి ప్రేమను మన మీద కురిపిస్తున్న స్వామిని అసలు మనం వర్ణించగలమా, మనం కీర్తించగలమా, అసలు మన తరం అవుతుందా? హే ఈశ్వరాంబ ముద్దుబిడ్డ, స్వామి అంటారు మన జన్మ ఎంత ధన్యమైనదో. అందుకే స్వామి అంటారు, ఈశ్వరాంబ ముద్దు బిడ్డడై నడయాడే శ్రీనివాసుడై ఈశ్వరుడే అవతరించ ఈ పవిత్ర భారతాన ఎంత పుణ్యమో మనదెంత పుణ్యమో సత్య సాయి దర్శింప జన్మధన్యము. నిజంగా మనం ఎంత అదృష్టం చేసుకుంటే ఆయన పాదాలు పట్టగలిగాము, ఎంత అదృష్టం. ఆయన పీల్చే గాలి పీల్చాం, ఆయన నడిచే దారిలో నడుస్తున్నాం. రాముని గాని కృష్ణుని గాని మనం చూడలేదు, ఆఖరికి షిరిడి సాయిని కూడా మనం చూడలేదు. ఆ బుక్కుల్లో ఈ బుక్కుల్లో చదివింది. కానీ ప్రత్యక్షంగా సత్యసాయి పరమాత్మను చూసి మనందరం ఆయన దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాన్ని పొందినవాడు. ఇటువంటి స్వామిని మనం అసలు ఏమని కీర్తించాలి? హే ఈశ్వరాంబ తనయ, హే భక్త పాలక సత్యసాయి రామ, పుట్టపర్తి వాస భక్త హృదయ చోర, పద్మాల వంటి పాదాలు కల పద్మజనాభ, అందమైన కేశ కిరీటం గల లోకేశ్వర, బొగ్గపై చుక్కతో విరాజిల్లే దేవాది దేవ, భక్తుల ఉత్తరాలను స్వీకరించే పురుషోత్తమ, జాబులు రాజే జనార్దన, మహిమలు చూపే మనోహర, కలల ద్వారా కష్టాలు తీర్చే కరుణాసాగర, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే ఉత్తమోత్తమ, ఆత్మజ్ఞానం బోధించే ఆత్మారామ, నీకివే నా కృతజ్ఞతాభివందనాలు స్వామి. జన్మ జన్మలకి మీ భక్తులుగానే జన్మించి మీరు ఆదేశించే సేవల్లో ప్రవేశించి దైవ ప్రీతిని పాప భీతిని సంఘ నీతిని పాటిస్తూ ఈ జన్మని సార్థకం చేసుకోవాలని మమ్మల్ని ఆశీర్వదించు స్వామి. హే స్వామి, నీ కంటి చూపులో ఏ శక్తి ఉన్నదో ఆనంద బాష్పాలు జాలువారు, నీ మందహాసాన ఏ మహిమ ఉన్నదో పాషాణ హృదయం పరవశించు, నీ హస్త స్పర్శలో ఏ చలువ ఉన్నదో తనువు పులకరించి ధన్యమగును, నీ పాదయుగళిలో ఏ బోధ ఉన్నదో ఆత్మతత్వం మాకు అర్థమగును స్వామి. కళ్ళు కావవి స్వామి నీ ప్రేమ వాకిళ్ళు, నవ్వు కాదది స్వామి గులాబీ పువ్వు, స్పర్శ కాదు స్వామి నీ ప్రేమ పరామర్శ, పాదములు కావవి స్వామి 4 వేదములు,
ఇటువంటి వేద స్వరూపుడైన ప్రేమ స్వరూపుడైన దివ్య చరణాలకు అనేక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఇటువంటి ప్రేమధార అమృతధార మనపై కురియాలని. అమృతధార జిహ్వకు మాత్రమే రుచి, ప్రేమధార హృదయానికంతా రుచి. అటువంటి ప్రేమధార మనపై కూడా కురియాలని ఆశిస్తాం. మరి అటువంటి ప్రేమ మనపై కురియాలంటే మనం కూడా ఎంతో కొంత అర్హత సంపాదించుకోవాలి కట. ఏంట అర్హత అంటే అదే పురహరా నీ చరణము వీడక సురవరా నీ స్మరణము మానక నిరంతరం నిలవాలి హృదంతరం మలరాలి. సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర కనులున్నదాక నిన్నుగాంచి పలుకున్న వరకు ప్రణుతించి అపూర్వ భాగ్యము అందియుము స్వామి నిన్ను ఆరాధించేద అనుక్షణం. సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర. ఇటువంటి ప్రేమ మనం కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంటే మనం ఇంతలా చూస్తున్నా మన తుచ్చమైన కోరికలు తీరలేదని స్వామిని తొలనడుతూ ఉంటాం. అయినా ఆయన అంటారు కదా, నన్ను ఒక్కసారి పడితే నేను మిమ్మల్ని వదలను అని. ఆ విధంగా మనం వదిలేస్తూనే ఉన్నాం, ఆయన మన పట్టుకున్నారు. అయితే ఇటువంటి అవకాశం కల్పించిన స్వామికి అహం సత్యబోధక వేదికకు నేను శిరస్సు ఉంచి ప్రణామాలు చేస్తున్నానండి. అసలు నేను ఏ మాత్రం స్పీకర్ని కానీ సింగర్ని కానీ కాదు. అసలు సార్ అడిగిన వెంటనే ఒప్పుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. స్వామి చెప్తారు కదా, ఒకసారి కరణం సుబ్బమ్మ గారిని, సుబ్బమ్మ ఒక పాట పాడు అన్నారట. సుబ్బమ్మ గారు అన్నారు, నా మొహన్ స్వామి నేనేం పాట పాడగలను, 10 మందికో 20 మందికో వండి పెట్టమంటే వండి పెడతాను అన్నారట. అప్పుడు స్వామి అన్నారట, అవునా, కొన్ని జన్మల కర్మను తీసేద్దాం అనుకున్నానే అన్నారట. అప్పటి నుంచి స్వామి పాడమంటారా, స్వామి పాడమంటారా అని వెనక తిరిగారట. మళ్ళీ ఆవిడకి అవకాశం రాలేదట. అలాగా కర్మలన్నీ చేరు కంఠమాల బ్రహ్మ మీకిచ్చి పంపు బరువుమాల అని ఏ కర్మని నాకు తీయడానికి స్వామి అవకాశం ఇచ్చారో అని ఒప్పుకున్నాను తప్ప నాకేమీ రాదండి. అందరూ క్షమించ ప్రార్థన. అందరికీ మరొక్కసారి ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం.